Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara, and I welcome you all to the Hindu analysis for 31st of January 2025. So let's have an analysis of important Hindu articles from today's newspaper. So let's start the video without any further delay. So if you want the printable version of the PDF of this particular class, definitely you can get through the pinned comment. So మీరు pinned comment లో లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ టెలిగ్రామ్ ఛానల్ కి రీచ్ అవుతారు ఆఫ్ తారా ఐఎస్. సో అక్కడ మీకు పీడిఎఫ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఆల్మోస్ట్ 13 ఆర్టికల్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మొత్తం వీడియోని వినండి, ఎక్కడ స్కిప్ చేయకూడదు. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ ద వీడియో ఆఫ్టర్ లుకింగ్ అట్ ద వీడియో టిల్ ది ఎండ్, ఎక్కడ స్కిప్ చేయకుండా. చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్, గివ్ యువర్ ఫీడ్బ్యాక్ టు ద కామెంట్ బాక్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్. సో ఫస్ట్ ఏంటంటే 13th అమెండ్మెంట్ గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది శ్రీలంక అండ్ ఇండియా రిలేషన్స్ కి సంబంధించి. దట్ విల్ లుక్ ఎట్ ట్రంప్ యొక్క డెసిజన్ గురించి చూస్తాము. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈజ్ అండ్ మోర్ అండ్ బెటర్ అండ్ సుప్రీం కోర్ట్ రీసెంట్ గా తీసుకొచ్చిన డెసిజన్ ఇన్ పీజీ మెడికల్ కోర్సెస్, ఓకే, డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్ గురించి ఒక ఆర్టికల్ లాస్ట్ క్లాస్ లో చూస్తాం కదా, దానికి అనాలిసిస్ చూస్తాం. WHO గురించి లాస్ట్ క్లాస్ లో సోడియం సాల్ట్ ని తక్కువ తీసుకోవాలన్నారు కదా, దాని గురించి కూడా అనాలిసిస్ చూస్తాం. అడ్హాక్ జడ్జెస్ కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కండిషన్, ఓకే, ఒక కండిషన్ ని రిలాక్స్ చేసింది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అండ్ ఆల్ మిగతాయి చూస్తాము. ఐఎన్ఎస్వి తరిని క్రాసెస్ మోస్ట్ రిమోట్ పార్ట్ ఆఫ్ ఎర్త్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఆర్బీఐ టైటెండ్ ద నార్మ్స్ ఫర్ ఇంపోజింగ్ పెనాలిటీస్ అండర్ ద పేమెంట్ సిస్టమ్. సో 5 lakhs నుంచి 10 lakhs కి పెంచడం జరిగింది. దట్ విల్ లుక్ ఇన్ టు దట్. ఫిలిప్పైన్స్ ఏదైతే ఉంటుందో ఇట్ వాంటెడ్ టు బ్యాలెన్స్ ద రిలేషన్ బిట్వీన్ యుఎస్ఏ అండ్ చైనా. సో అక్కడ ఒక ఆర్టికల్ చూస్తాము. సో కేరళ కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క ఇల్లీగల్ లోన్స్ గురించి చూస్తాము. మైగ్రెంట్ మూవ్మెంట్ ప్రాక్సీస్ గురించి రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఒక ప్రాక్సీస్ యొక్క ఐడియాలజీస్ చెప్పడం జరిగింది, వాటిని చూస్తాము. అండ్ 6 ఫార్మ్స్ ఆన్ ట్రాక్ ఫర్ అన్ ఇండియా ఏఐ మోడల్ అని ఒక ఆర్టికల్. సో అశ్విని వైష్ణవ్ గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది, దాని గురించి చూస్తాము. సైన్స్ ఇస్ క్లియర్ అని చెప్పేసి కుంభమేళా క్రౌడ్ డిజాస్టర్ గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దట్ విల్ లుక్ ఎట్. అండ్ జీబీఎస్ గురించి ఒక అప్డేట్ అంతే. సో దాని తర్వాత కీవర్డ్స్ ఫ్రమ్ ద గ్లాసరీ ఆఫ్ ద ఆర్టికల్స్ దట్ ఆర్ దేర్. సో విల్ లుక్ ఇన్ టు దట్. విల్ లుక్ ఇన్ టు ద యూసేజ్ ఆఫ్ ఇట్, హౌ టు యూజ్ అనేది కూడా నేను నేర్పిస్తాను. ఓకే, విత్ దట్ విల్ ఎండ్ ద క్లాస్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. So let's discuss about the first article of the day, an opportunity to settle the Sri Lanka's ethnic problems అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ అనలైజ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. సిలబస్ లో చూసుకుంటే మీకు GS1 లో పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ దీంతో పాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇండియాస్ రిలేషన్స్ విత్ ద నేబర్హుడ్ కంట్రీస్ ఎస్పెషల్లీ శ్రీలంక ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు ఈ టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు. సో GS1 అండ్ GS2 లో మీరు ఈ టాపిక్స్ ని లింక్ చేసుకోవచ్చు. సో ద మెయిన్ ఎజెండా ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇస్ శ్రీలంకాస్ తమిళ్ ఎథనిక్ ఇష్యూ గురించి ఇట్ హ్యాస్ బీన్ స్పీకింగ్ అబౌట్ దట్ అనమాట. సో ఈ ఇష్యూ ఏదైతే ఉంటుందో దిస్ హెస్ రిమైన్డ్ అన్రిజాల్వ్డ్ ఫర్ డికేట్స్, మనకు తెలిసిందే. సో మీరు డిసెంబర్ లో నా అనాలిసిస్ విన్నట్టయితే ఐ ఎక్స్ప్లెయిన్ యూ ద ఇండియా అండ్ శ్రీలంక రిలేషన్స్. అందులో నేను 13th అమెండ్మెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు గుర్తుండుంటే. ఓకే, సో ద 13th అమెండ్మెంట్ ఇష్యూ ఏదైతే ఉంటుందో ఇది 13th అమెండ్మెంట్ ని ఇట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇండియా శ్రీలంక అకార్డ్ ఆఫ్ 1987 అనమాట. It was meant to provide devolution of the powers to Tamil majority provinces. సో మనకి శ్రీలంకలో నార్థన్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది తమిళ్ మెజారిటీ ప్రావిన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఆ పర్టికులర్ ప్రాంతంలో ఎక్కువగా పవర్ డెవల్యూషన్ అనేది చేయలేదు. బట్ యాజ్ ఇండియా రిక్వెస్టెడ్ శ్రీలంక టు డూ ద devolution of the power to the Tamil majority provinces, ఇండో శ్రీలంక అకార్డ్ ఆఫ్ 1987 ద్వారా వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో 13th అమెండ్మెంట్ ని తీసుకురావడం జరిగింది. బట్ ఇట్ హ్యాస్ బీన్ రిమైనింగ్ అన్రిజాల్వ్డ్ అనమాట. డికేట్స్ నుంచి అది కొనసాగుతూనే వస్తుంది, బట్ ఇట్ వాస్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఆన్ ఫుల్ స్కేల్. హవెవర్ ఇట్స్ ఇన్కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ కంటిన్యూస్ టు ఫ్యూయల్ ఎథనిక్ టెన్షన్. సో దీని వల్లనే ఇంప్రాపర్ ఇంప్లిమెంటేషన్ వల్లనే టెన్షన్స్ అనేవి రైజ్ అవుతున్నాయి అనమాట బిట్వీన్ బోత్ ద కంట్రీస్ అండ్ ఆల్సో ఎస్పెషలీ ద ఇండియన్ తమిళియన్స్ హు ఆర్ దేర్ ఇన్ ద శ్రీలంక. Okay, so they have played a significant role in the accord, faces a strategic and diplomatic challenge in ensuring ethnic reconciliation and democratic decentralization in the Sri Lanka. So this is the context of the news. Din gurinche news article lo matladam jarugutundi. So now let's understand the historical background. Let's understand the like ethnic conflict that was there in the Sri Lanka. If you look at the historical background of the Tamil Sinhala divide,
సో ప్రీ కలోనియల్ ఎరాలో ఏమైంది అని అంటే తమిళ్స్ అండ్ సిన్హలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిపి ఉన్నారనమాట. దే కో ఎగ్జిస్టెడ్ యాజ్ అ డిస్టింక్ట్ ఎథనిక్ గ్రూప్ విత్ సపరేట్ లింగ్విస్టిక్ అండ్ ఆల్సో కల్చరల్ ఐడెంటిటీస్ తోని కలిసిమెలిసి ఉండేవాళ్ళు అనమాట. ఓకే, సో తమిళ్ కింగ్డమ్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషలీ ఇన్ ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ది శ్రీలంక అండ్ ఈవెన్ ద సిన్హలీ కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ ద సదర్న్ పార్ట్, సో దే హ్యావ్ ఫాలోడ్ డిఫరెంట్ పొలిటికల్ ట్రెడిషన్. సో ఇండిపెండెన్స్ అంటే ప్రీ కలోనియల్ ఎరాలోనేమో కలిసిమెలిసి ఉన్నారు, బట్ లేటర్ పొలిటికల్ ట్రెడిషన్స్ లో డిఫరెన్సెస్ అనేవి మొదలయ్యాయి అనమాట. సో ఎస్పెషలీ కలోనియల్ రూల్ బిట్వీన్ 1505 టు 1948 చూసుకుంటే పోర్చుగీస్ కింద, డచ్ కింద, బ్రిటిష్ కింద వాళ్ళు కలోనియలిజం ని ఫేస్ చేయడం జరిగింది శ్రీలంకన్స్. ఓకే, సో దే హ్యావ్ కంట్రోల్డ్ శ్రీలంక ఎట్ డిఫరెంట్ టైమ్స్. సో ద బ్రిటిష్ ఫేవర్ ద తమిళ్ మైనారిటీ. సో ఏంటంటే బ్రిటిషర్స్ టైంలో మాత్రం తమిళ్ మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేయడం జరిగింది అనమాట బ్రిటిషర్స్. సో వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేశారు. సిన్హలీస్ రిసెంట్మెంట్ గ్రూ డ్యూ టు ద కలోనియల్ ఫేవరెటిజం. సో ఇక్కడ పార్టీసన్షిప్ అనేది కనిపిస్తుంది కదా, లైక్ తమిళ్ మైనారిటీస్ కి ఎక్కువగా బ్రిటిషర్స్ సపోర్ట్ చేస్తున్నారని. సో కలోనియల్ ఫేవరెటిజం వల్ల సో సిన్హలీస్ ఎవరైతే సదర్న్ పార్ట్ లో ఉన్నారో దే స్టార్టెడ్ రిసెంట్మెంట్ అనమాట. ఓకే, ఈ రిసెంట్మెంట్ అనేది గ్రూ అవుతూ వచ్చింది. సో దీని వల్ల దెర్ ఇస్ అ రైజ్ ఆఫ్ సిన్హలీస్ నేషనలిజం ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్. ఓకే, తర్వాత సిన్హలీస్ ఐడెంటిటీ అండ్ నేషనలిజం అనేది ఇట్ గెయిన్ పాపులారిటీ ఎస్పెషలీ ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద బ్రిటిషర్స్. పోస్ట్ ఇండిపెండెన్స్ డెవలప్మెంట్ మీరు చూసుకుంటే 1948 నుంచి 1970s వరకు ఆ టైంలో ఏం జరిగిందని అంటే సిన్హలీస్ ఓన్లీ యాక్ట్ అనేది వచ్చింది. సో విచ్ వాజ్ సైన్డ్ ఇన్ 1956. సో దీని ద్వారా ఇట్ మేడ్ సిన్హలీ ద సోల్ ఒఫీషియల్ లాంగ్వేజ్ ఎక్స్క్లూడింగ్ తమిళ్ ఫ్రమ్ ద గవర్నెన్స్. సో గవర్నెన్స్ లో ఒక ఒఫీషియల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అలా గవర్నెన్స్ లో ఒఫీషియల్ లాంగ్వేజ్ ని ఓన్లీ సిన్హలీస్ ని పెట్టడం జరిగింది అండ్ దే హ్యావ్ ఎక్స్క్లూడెడ్ తమిళ్ ఫ్రమ్ ది గవర్నెన్స్ అనమాట త్రూ దిస్ సిన్హలీ ఓన్లీ యాక్ట్ ఆఫ్ 1956. నెక్స్ట్ స్టాండర్డైజేషన్ పాలసీని తీసుకొచ్చారు. సో దిస్ డిస్క్రిమినేటెడ్ అగేన్స్ట్ ద తమిళ్ స్టూడెంట్స్, ఎస్పెషలీ యూనివర్సిటీ అడ్మిషన్స్ లో తమిళ్ స్టూడెంట్స్ కి డిస్క్రిమినేషన్ అనేది జరిగిందనమాట. నెక్స్ట్ స్టేట్ స్పాన్సర్డ్ సిన్హలీ సెటిల్మెంట్స్ అనేవి జరిగాయి ఇన్ మెయిన్లీ ద తమిళ్ మెజారిటీ ఏరియాస్. అండ్ తమిళ్ పొలిటికల్ మొబిలైజేషన్ అనేది కూడా చూసాం. తమిళ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో సో ఇనిషియలీ ది సార్ట్ ఫెడరలిజం బట్ లేటర్ దే వాంటెడ్ సపరేటిజం. సో మాకు సపరేటిజం ని ఇవ్వండి, వీ వాంట్ సపరేట్ తమిళియన్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు కోరడం మొదలు పెట్టారు బికాస్ ఆఫ్ ద డిప్రివియేషన్ దట్ దే వర్ ఫేసింగ్. ఓకే, 1972 కాన్స్టిట్యూషన్ ఆఫ్ శ్రీలంక ఏం చెప్తుందంటే దిస్ హ్యాస్ స్ట్రెంథెన్డ్ ద సిన్హలీస్ ఐడెంటిటీ యాజ్ అ ఫౌండేషన్ ఆఫ్ శ్రీలంక స్టేట్. సో దీని వల్ల ఎథనిక్ టెన్షన్స్ అనేవి, ఈ ప్రొవిజన్ వల్ల ఎథనిక్ టెన్షన్స్ బిట్వీన్ బోత్ ద ఏరియాస్ హ్యావ్ ఇంక్రీస్డ్. ఓకే, సో ఎమర్జెన్స్ ఆఫ్ తమిళ్ ఇన్సర్జెన్సీ. సో ఈ ఇష్యూస్ వల్ల తమిళ్ ఇన్సర్జెన్సీ అనేది ఎమర్జ్ అయ్యిందనమాట. సో ఎలా ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి, సో హూ ఆర్ ద డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అంటే తమిళ్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ అనేది ఫామ్ అయింది. సో దిస్ హ్యాస్ అడ్వకేటెడ్ ఫర్ ఇండిపెండెంట్ తమిళ్ స్టేట్. సో ఈ ఆరెంజ్ కలర్ ఆర్ ఈ పర్టికులర్ కలర్ ఏదైతే ఉంటుందో సో దిస్, సో నేను ఆరెంజ్ కలర్ పెన్ తో నేను ఏదైతే స్ట్రైక్ చేస్తున్నానో సో దిస్ ఇస్ ఆల్ ద పార్ట్ ఆఫ్ ది తమిళ్ ఈలం. సో ఇదంతా మాకు తమిళ్ ఈలం గా సపరేటిజం అనేది కోరడం జరిగిందనమాట. మాకు తమిళ్ ఈలం ని ఫామ్ చేసి ఇవ్వండి సపరేట్ గా అని చెప్పేసి వీళ్ళు కోరారు. సో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అనే ఇంకో గ్రూప్ ఫామ్ అయింది విచ్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 1976. సో దే ఆల్సో ఫాట్ ఫర్ ఇండిపెండెంట్ తమిళ్ ఈలం. సో చాలా మందిని అసాసినేషన్స్ ని గురి చేశారు. లైక్ దే హ్యావ్ ఫాలోడ్ ద వైలెంట్ పాత్, టెర్రర్ అటాక్స్ చేయడం జరిగింది అండ్ దే హ్యావ్ కిల్డ్ ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ ఆల్సో ఇన్ 1991. వి నో దట్ స్టోరీ, రైట్? సో నెక్స్ట్ శ్రీలంకన్ సివిల్ వార్ అనేది జరిగింది మెయిన్లీ 1983 నుంచి 2009 వరకు. ఈ సివిల్ వార్ వల్ల ఆల్మోస్ట్ 1,00,000 మంది చనిపోవడం జరిగిందనమాట. ఓకే, 1,00,000 మంది మీద ఎఫెక్ట్ అనేది పడడం జరిగిందనమాట. సో ఎల్టీటీఈ అనేది ఎండ్ అయింది మెయిన్లీ ఆఫ్టర్ ద పోస్ట్ వార్, లైక్ వార్ జరిగిన తర్వాత. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఎల్టీటీఈ సో ఇట్ వాస్ ఎండెడ్ 2009 లో. ఎల్టీటీఈ వాస్ మిలిటరీలీ డిఫీటెడ్ బట్ తమిళ్ గ్రీవియన్సెస్ మాత్రం అలానే దే హ్యావ్ రిమైన్డ్ అన్అడ్రెస్డ్ పోస్ట్ 2009 ఆల్సో. రీహాబిలిటేషన్ ఎఫర్ట్స్ కూడా చాలా స్లోగా, డ్రాస్టిక్ గా కాకుండా స్లోగా జరుగుతూ వచ్చాయన్నమాట. అండ్ తమిళ్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ వర్ సైడ్ లైన్ అనమాట. తర్వాత తమిళ్ ఆస్పిరేషన్స్ ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే వాట్ ఈస్ దిస్ తమిళ్ అమెండ్మెంట్ మరి, లైక్ 13th అమెండ్మెంట్ మరి? సో ఇండో శ్రీలంక అకార్డ్ అండ్ ద 13th అమెండ్మెంట్ గురించి చూసుకుంటే సో ఇండో శ్రీలంక అకార్డ్ ని మనం 1987 లో సైన్ చేసుకోవడం జరిగింది బిట్వీన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, దెన్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారు అండ్ ఆ టైంలో ఉన్న శ్రీలంకన్ ప్రెసిడెంట్ జేఆర్ జయవర్ధనే.
గారి మధ్యలో ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేశారు. సో దాట్ అకార్డ్ ఇస్ నోన్ యాజ్ ఇండో శ్రీలంక అకార్డ్ ఆఫ్ 1987. సో దీంట్లో ఏం ఆబ్జెక్టివ్స్ ఉండేవి? సో టు గ్రాంట్ అటానమీ టు ద తమిళ్ మెజారిటీ ఏరియాస్ కి అటానమీని కోరారు. సో శ్రీలంకలో ఉన్న సివిల్ వార్ ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నారు త్రూ ద పొలిటికల్ సెటిల్మెంట్, అండ్ ఆల్సో దే వాంట్ ఇండియాస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ శ్రీలంకాస్ ఇంటర్నల్ affairs also. సో ఈ 13th అమెండ్మెంట్, సో దీంట్లో భాగంగా సో ఈ ప్రొవిజన్స్ ని ఒప్పుకోవడానికి 13th అమెండ్మెంట్ ని తీసుకురావడం జరిగింది అనమాట వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో. సో దిస్ ఇస్ అ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద డెవల్యూషన్ ఆఫ్ ద పవర్స్ టు ది తమిళియన్స్ మెయిన్లీ. ఓకే, సో దిస్ వాజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ ఇన్ ఆల్ ద ప్రొవిన్సెస్. సో 13th అమెండ్మెంట్ ద్వారా వాళ్ళు ఏం చేయాలనంటే అన్ని ప్రొవిన్సెస్ లో, ఈవెన్ తమిళ్ మెజారిటీ ప్లేసెస్ లో కూడా ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ ని ఏర్పాటు చేయాలన్నమాట. అండ్ పవర్స్ టు ప్రొవిన్షియల్ కౌన్సిల్ షుడ్ బి లా అండ్ ఆర్డర్ పవర్స్ ఇవ్వాలి, అగ్రికల్చర్ పవర్స్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ పవర్స్ ఇవ్వాలి, హెల్త్ పవర్స్ ఇవ్వాలి, లోకల్ గవర్నెన్స్ పవర్స్ కూడా ఇవ్వాలి ఈ ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ కి. ఓకే, అండ్ దే హ్యావ్ ఆల్సో ఆస్క్డ్ ఫర్ మర్జర్ ఆఫ్ నార్థన్ అండ్ ఈస్టర్న్ అండ్ నార్థన్ ప్రావిన్సెస్ ఏవైతే ఉంటాయో, సో దే హ్యావ్ టు బి మర్జ్, బట్ లేటర్ దిస్ పర్టికులర్ ప్రొవిజన్ వాజ్ అన్నల్డ్ ఇన్ 2006 అనమాట. సో రికగ్నిషన్ ఆఫ్ తమిళ్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్, సో దిస్ ఇస్ అనదర్ డిమాండ్ దట్ వాజ్ కెప్ట్. ఓకే, సో ఇనిషియల్ గా మీకు గుర్తుండుంటే ఇన్ ద హిస్టరీ ఐ హావ్ టోల్డ్ యూ అబౌట్. సో ఇనిషియల్ గా ఏమైంది, సో బికాస్ ఆఫ్ ది సంథింగ్ కాల్డ్ యాజ్ సిన్హలి ఓన్లీ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా సోల్ ఒఫీషియల్ లాంగ్వేజ్ దట్ సిన్హలీస్ ని మాత్రమే పెట్టడం జరిగింది, రిమూవింగ్ తమిళ్ ఫ్రమ్ ద గవర్నెన్స్ ఒఫీషియల్ లాంగ్వేజ్. సో దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయాలి అని చెప్పేసి 13th అమెండ్మెంట్ అనేది చెప్తుంది అనమాట. బట్ సో ఈ 13th అమెండ్మెంట్ అనేది ఫుల్ గా ఇంప్లిమెంట్ అయితే కాలేదు. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ ఆర్ దేర్ ఇన్ ద 13th అమెండ్మెంట్? ఒకటి వచ్చేసి సిన్హలా నేషనలిస్ట్ అపోజిషన్ అనేది చూసాం. సో చాలా మంది సిన్హలీస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ సీన్ దిస్ పర్టికులర్ 13th అమెండ్మెంట్ యాజ్ అన్ ఇండియాస్ ఇంపోజ్డ్ సొల్యూషన్, ఇండియా ఇంపోజ్ చేసిన సొల్యూషన్ గా వాళ్ళు భావించడం జరిగింది. అండ్ ఎల్టీటీఈ గ్రూప్ కూడా దే హ్యావ్ అపోజ్డ్ దిస్ పర్టికులర్ డెవల్యూషన్ ప్లాన్ డిమాండింగ్ ద ఫుల్ ఇండిపెండెన్స్. వాళ్ళు మాకు డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ వద్దు, మాకు సపరేట్ కంట్రీ కావాలి, సపరేట్ తమిళ్ ఈలం ని మాకు ఫామ్ చేసి ఇవ్వండి అని చెప్పేసి సో ఎల్టీటీఈ కూడా దీన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ పొలిటికల్ కన్సెన్సస్ కూడా దేవర్ ల్యాకింగ్. సక్సెసివ్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో దే హ్యావ్ హెసిటేటెడ్ టు ఇంప్లిమెంట్ ద ప్రొవిజన్స్ ఫుల్లీ బికాస్ దే డోంట్ వాంట్ ఎనీ ఇష్యూస్ ఇన్ దేర్ కంట్రీ. జుడిషియల్ రోడ్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. సుప్రీం కోర్ట్ హ్యాస్ అన్నల్డ్ ద నార్త్ ఈస్టర్న్ మర్జర్ ఇన్ 2006. సో బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ ఈ ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ అనేవి మనం చూస్తూ వచ్చామన్నమాట 13th అమెండ్మెంట్ లో. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ వై ద తమిళ్ ఇష్యూ ఇస్ సిగ్నిఫికెంట్ ఫర్ ఇండియా, అసలు మనం ఎందుకు నేర్చుకోవాలి తమిళ్ ఇష్యూ గురించి అంటే బికాస్ అక్కడ తమిళనాడుస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. తమిళనాడు హ్యాస్ అ స్ట్రాంగ్ కల్చరల్, పొలిటికల్ అండ్ ఎమోషనల్ టైస్ విత్ శ్రీలంకన్ తమిళ్స్ కాబట్టి సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు నో అబౌట్ ద ఇష్యూస్ దట్ దేర్ ఇన్ విత్ ద తమిళ్స్ ఇన్ తమిళనాడు, ఐఎమ్ సారీ శ్రీలంక. ఓకే, పొలిటికల్ పార్టీస్ లైక్ డిఎంకే కానివ్వండి, మిగతావి కానివ్వండి ఆఫ్ తమిళనాడు, రీజనల్ పార్టీస్ ఆఫ్ తమిళనాడు, దే ప్రెషర్ ద ఇండియన్ గవర్నమెంట్ టు యాక్ట్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్ అనమాట. తమిళనాడు ఫిషర్మెన్ డిస్ప్యూట్స్ ని కూడా మనం చూస్తూ ఉంటున్నాము బిట్వీన్ తమిళనాడు ఫిషర్మెన్ అండ్ శ్రీలంక. సో బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో సో దే నీడ్ టు ఇన్వాల్వ్ ఇన్ టు దిస్ పర్టికులర్ మ్యాటర్. స్ట్రాటజిక్ అండ్ జియో పొలిటికల్ కన్సిడరేషన్స్ చూసుకున్నా ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో మనకు తెలుసు శ్రీలంకలో దెర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చైనా. సో శ్రీలంక యొక్క ఎకానమిక్ డిపెండెన్స్ ఆన్ చైనా హెస్ బీన్ ఇంక్రీజ్డ్ కాబట్టి చైనాస్ కంట్రోల్ ఓవర్ హంబన్ పోర్ట్ ఈస్ ఆల్సో ఇంక్రీజింగ్ కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఇష్యూస్ విత్ ఇన్ శ్రీలంక ఇన్ ఆర్డర్ టు కర్బ్ ది శ్రీలంకన్ డిపెండెన్స్ ఆన్ ద చైనా అనమాట. సో మెయిన్ గా రీజనల్ డిప్లొమసీలో కూడా ఇండియా షుడ్ బి అ లీడర్. సో నేబర్హుడ్ ఫస్ట్ పాలసీతో మనం ఉన్నాం కాబట్టి సో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది countries surrounding us, definitely that means a lot to us. Okay, so we have to support Tamil's autonomy, regional stability కూడా మనం కోరాలన్నమాట. సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ చూసుకుంటే we can prevent the radicalization in the region and also refugee crisis ని మనం తప్పుకోవచ్చు. తమిళనాడు has been a host for Sri Lankan Tamil refugees కాబట్టి ఈ మైగ్రేషన్ అండ్ రెఫ్యూజీ క్రైసిస్ ని కూడా మనం సాల్వ్ చేసుకోవాలి కాబట్టి that is very important. This particular topic is important.
ఓకే, ఇండియన్ ఓషన్ సెక్యూరిటీని మనము ఓకే బలపరచుకోవడానికి కూడా మనకి 13th అమెండ్మెంట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఇంపార్టెంట్. సో బట్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద 13th అమెండ్మెంట్ ఫుల్లీ. పొలిటికల్ రెసిస్టెన్స్ చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ద రూలింగ్ జేవీపీ లెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అండ్ మెనీ సిన్హలీస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ యాక్చువల్లీ అపోజింగ్ ద డెవల్యూషన్. ఓకే, Gatabaya Rajapaksa government also stalled efforts on 13th amendment and provincial legislative council limitations kuda చూస్తున్నాం. So they are lacking financial independence, centralized decision making ఉంటుంది and also elections అనేవి తరచుగా పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి శ్రీలంకలో. సోషల్ అండ్ ఎకానమిక్ బ్యారియర్స్ కూడా చూస్తున్నాం. సో లాట్ ఆఫ్ తమిళ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ పావర్టీ అండ్ అండర్ డెవలప్మెంట్. సో తమిళ్స్ ఆర్ నాట్ ట్రస్టింగ్ ద గవర్నమెంట్ ఎట్ ఆల్. ఓకే, and also there is a need for confidence building measures in that areas. So ఏం చేస్తే బాగుంటుంది, what should be the road ahead? So first thing ఏంటంటే డెఫినెట్లీ ఇండియా నీడ్ టు ఇన్వాల్వ్ ఇన్ ఫెసిలిటేటింగ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద 13th అమెండ్మెంట్. దానికోసం మనం డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అండ్ మన సాఫ్ట్ పవర్ డిప్లొమసీని మనం వాడాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద సిన్హలీస్ లీడర్స్ టు ఎన్షూర్ పొలిటికల్ buy-in and also economic leverage. So we have to use the trade and infrastructure projects ఏవైతే ఉన్నాయో in order to encourage the devolution. We can use the path of economic way. Okay, and also encourage we have to encourage India's investment in the Tamil majority areas also, and we have to strengthen the provincial governance. Local elections ni conduct cheyali. We have to hold provincial council elections without any further delay. Fiscal autonomy ni manam enhance cheyalsina avasaram aithe undi. Capacity building training anedi kuda very 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 important. Okay, సో పొలిటికల్ అండ్ సోషల్ రీకన్సిలియేషన్స్ మీద ఎఫర్ట్స్ పెట్టాలి. వీ హ్యావ్ టు ట్రస్ట్ లైక్ బిల్డ్ ద ట్రస్ట్ బిట్వీన్ సిన్హలీస్ అండ్ తమిళియన్స్. సో ఇంటర్ కమ్యూనిటీ డైలాగ్ ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో తమిళ్ రిప్రజెంటేషన్ ని పెంచాలి నేషనల్ పాలిటిక్స్ లో. అండ్ వీ హ్యావ్ టు రిఫార్మ్ ది శ్రీలంకన్ కాన్స్టిట్యూషన్ ఆల్సో. నాన్ డిస్క్రిమినేటరీ గవర్నెన్స్ కి తావు ఇవ్వాలన్నమాట శ్రీలంకన్ కాన్స్టిట్యూషన్ లో. ఓకే, సర్టెన్ డెవల్యూషన్ మెకానిజమ్స్ ని ఇంప్లిమెంట్ చేసేలాగా కాన్స్టిట్యూషన్ లో రిఫార్మ్స్ తీసుకురావాలి. ఓకే, సో బేస్డ్ ఆన్ ద డిస్కషన్ ఐఎమ్ హోపింగ్ దాట్ you have understood the 13th amendment issue in detail. Okay, so ఇప్పుడు మనం చేసిన డిస్కషన్ లో భాగంగా try to attempt this particular question. Discuss the historical roots of the Tamil Sinhali conflict in Sri Lanka. So ఆ ఇష్యూ ఏంటో డిస్కస్ చేసి బ్రీఫ్ గా how has the conflict shaped Sri Lanka's political and social landscape అనేది మీరు రాయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో 150 వర్డ్స్ లో మీరు ఈ ఆన్సర్ ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. Okay, so based on the discussion, so we have framed a case study. So India's role in implementing the 13th amendment in Sri Lanka. So background చూసుకుంటే 13th amendment of 1987 through Indo-Sri Lanka Accord ఏదైతే ఉంటుందో, so this will aim to devolve the power to the Sri Lankan provincial councils, especially the Tamil autonomy protect చేయడానికి. But we are seeing the delay in the full implementation of it. So Sinhaliలో ఉన్న nationalist opposition చూస్తున్నాం. 2023లో ఏం చేసామనంటే India has urged Sri Lanka to hold the provincial council elections also. కానీ వాళ్ళు ప్రాపర్ స్టెప్స్ అనేవి ఫాలో అవ్వలేదు. పొలిటికల్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, జేవీపీ లెడ్ రూలింగ్ కోalition ఏదైతే ఉంటుందో, సిన్హలీ నేషనలిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ అపోజ్డ్ దిస్ పర్టికులర్ 13th అమెండ్మెంట్. సో ఇండియా స్టాండ్స్ చూసుకుంటే వీ హ్యావ్ కెప్ట్ సమ్ డిప్లొమాటిక్ ప్రెషర్ ఆల్సో. ఎకానమిక్ ఎయిడ్ కూడా మనం ఇస్తున్నాం ఇన్ ఆర్డర్ టు డూ ద డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ టు ద తమిళియన్స్ ఇన్ ద శ్రీలంక. తమిళ్ పొలిటికల్ లీడర్స్ లైక్ తమిళ్ నేషనల్ అలయన్స్ చూసుకుంటే దే ఆర్ డిమాండింగ్ ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ 13th అమెండ్మెంట్. సో వాట్ ఆర్ ద లెసన్స్ దట్ ఆర్ నీడెడ్ టు బి లెర్నింగ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఇష్యూ అంటే, సో దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద పీస్ అకార్డ్స్. సో త్రూఅవుట్ ద వరల్డ్ చూసుకున్నా బయలేటరల్ అగ్రిమెంట్స్ అనేవి డెఫినెట్ గా స్ట్రాంగ్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ తో ముందుకు రావాలి. సో డీసెంట్రలైజేషన్ కెన్ యాక్ట్ ఎస్ అ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ టూల్. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ఎథనిక్ టెన్షన్స్ బిట్వీన్ ద టూ గ్రూప్స్, బిట్వీన్ ద Tamilians and the Sinhalese, definitely decentralization of power is important in Sri Lanka. So from there we can learn that India lo kuda decentralization anedi important anamata. India's diplomatic balancing act. So India must support Tamilian rights while maintaining ties with the Sri Lanka. So we have to balance them both. So policy clarity kuda manam telusukovali. So we have to pressure them to structure the foreign policy approach. So in order to ensure the regional stability of the region. Okay, I hope you have understood. So ఈ పర్టికులర్ టాపిక్ అనేది మనకి GS1 అండ్ GS2 లో కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, I hope you have understood. Now let's go to another article. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ అన్క్లియర్ అజెండా అని చెప్పేసి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇది GS2 లో మనకు తెలిసిందే గవర్నెన్స్, అకౌంటబిలిటీ, మిగతా వాటిలలో యూజ్ అవుతుంది.
If you look at the background, Trump administration attempted to freeze federal funding for various social services through a memo issued by Office of Management and Budget. So ఇక్కడ ఏంటంటే ఫెడరల్ ఫండింగ్ ని ఫ్రీజ్ చేయడం జరిగింది ఫర్ సెవెరల్ సోషల్ సర్వీసెస్ అనమాట. ఓకే, సో ఈ మూవ్ ఏదైతే ఉంటుందో ఇది ఒక బ్రాడర్ ఎజెండాలో భాగంగా ఈ మూవ్ ని మనం చూడొచ్చు. సో దే వాంటెడ్ టు కట్ ద గవర్నమెంట్ స్పెండింగ్, పర్టికులర్లీ హెల్త్ కేర్ లో, okay, and also student loans lo, housing lo, welfare programs lo, they want to cut the central spending anamata, government spending. Okay, a district court judge blocked this order. So district court judge em chesaru ee order ni block cheyadam jarigindi anamata. Okay, so he was citing some procedural lapses or their legal challenges unnayani cheppesi dini kottuveyadam jarigindi anamata. So ee administration the administration clarified that benefits such as supplemental nutritional assistance program, Medicare, and also social security and Pell grants would not be affected అని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ క్లారిఫై చేసినప్పటికీ జడ్జ్ ఒప్పుకోలేదన్నమాట. సో లీగల్ అండ్ పొలిటికల్ రెస్పాన్సెస్ ఏమున్నాయి? సో అబౌట్ దిస్ మూవ్, వాట్ వర్ ద రెస్పాన్సెస్ దట్ వర్ దేర్? జుడిషియల్ ఓవర్సైట్ అండ్ చెక్స్ ఆన్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఇస్ దేర్. సో యుఎస్ జుడిషియరీ ఇంటర్వీన్డ్ ఇన్ బ్లాకింగ్ దిస్ పర్టికులర్ ఎగ్జిక్యూటివ్ డ్రివెన్ పాలసీ. ఓకే, ఇదేంటంటే లెజిస్లేటివ్ అప్రూవల్ లేదు, డైరెక్ట్ గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తుంది కాబట్టి దీన్ని ఓకే, సో జుడిషియరీ ఇంటర్వీన్ అయ్యి దీన్ని బ్లాక్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో దిస్ రూలింగ్ హెస్ రీఎన్ఫోర్స్ దట్ బడ్జెట్ అలొకేషన్ అండ్ సోషల్ వెల్ఫేర్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా పార్లమెంటరీ అప్రూవల్ తోనే ముందుకు రావాలి. సో దిస్ నీడెడ్ టు ప్రివెంట్ ద యూనిలాటరల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్. సో ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అనేవి స్వతహాగా నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి ఇక్కడ జుడిషియరీ ఇంటర్ఫియర్ అయి దాన్ని కొట్టివేయడం జరిగింది అనమాట. సో ద కోర్ట్ డెసిజన్ ఏదైతే ఉంటుందో దిస్ హెడ్స్ ప్రెసిడెంట్ ఆన్ ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద గవర్నెన్స్. నెక్స్ట్ ఇంకొకటి కాంగ్రెషనల్ కన్సర్న్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్ చూసుకుంటే, సో ఈ మెమో ఏదైతే ఉంటుందో, సో దిస్ హాస్ రోజ్ ద డిబేట్ ఆన్ ద సెపరేషన్ ఆఫ్ పవర్స్. సో ఈ ఫండింగ్ గురించి అంతా కాంగ్రెస్ జ్యూరిస్డిక్షన్, అక్కడ కాంగ్రెస్ అంటే పార్లమెంట్ కాబట్టి పార్లమెంటరీ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది కాబట్టి, సో వై కమ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్ ఇంటర్ఫియరింగ్ ఇన్ టు ఇట్. సో దెర్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ దట్ గాట్ స్పార్క్ ద డిబేట్స్ అనమాట. ఓకే, సో సమ్ రిపబ్లికన్స్ అండ్ డెమోక్రట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ అపోజింగ్ దిస్ మూవ్, ఆర్గ్యూయింగ్ దాట్ ఇదేంటంటే కాంగ్రెస్ యొక్క బడ్జెటరీ డెసిజన్ మేకింగ్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు అండర్మైన్ చేసేస్తున్నారు బై టేకింగ్ దిస్ మూవ్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ద కేస్ రివైవ్డ్ కన్సర్న్స్ అబౌట్ ట్రంప్స్ రిలయన్స్ ఆన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ in order to bypass the legislative scrutiny. So there are some administrative challenges if it is implemented. So ee report edaithe untundo, this is suggesting that ee memo anedi ప్రాపర్ వెట్టింగ్ ద్వారా లేకుండా ఇట్ వాస్ బీన్ రిలీజ్. సో అంటే లోపల పూర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్, లైక్ ఇంటర్నల్ కోఆర్డినేషన్ అనేది ఉంది. సో దేర్ ఇస్ నో స్ట్రాంగ్ ఇంటర్నల్ కోఆర్డినేషన్ ఇన్ ద వైట్ హౌస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ దేర్ ఇస్ అ సడన్ విత్డ్రాల్ ఆఫ్ ద మెమో లెడ్ బై ద పాలసీ అన్సర్టనిటీ. సో ఇట్ ఈస్ డామేజింగ్ అడ్మినిస్ట్రేటర్ క్రెడిబిలిటీ అనమాట. ఓకే, ఈ రోల్ బ్యాక్ ఏదైతే ఉంటుందో ఇది గవర్నెన్స్ ఎఫిషియన్సీ మీద, హేస్టీ డెసిషన్స్ మీద, యూనిలాటరల్ డెసిషన్స్ మీద పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది రేస్ చేస్తుంది. సో ఇలాంటి మూవ్స్ వల్ల వాట్ విల్ బి ది ఇంపాక్ట్ ఆన్ ద గవర్నెన్స్ అండ్ ఆల్సో ఆన్ ద సోషల్ వెల్ఫేర్, పబ్లిక్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. లో ఇన్కమ్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ రిలేయింగ్ ఆన్ ద వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, డెఫినెట్లీ దే విల్ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్ మూవ్. మెడిక్ ఎయిడ్ కానివ్వండి, హెల్త్ కేర్ సర్వీసెస్ కానివ్వండి, ఎడ్యుకేషన్, స్టూడెంట్ లోన్స్, హౌసింగ్, రెంటల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్స్, ఫుడ్ ఇన్సెక్యూరిటీ, ఇలాంటి ఇష్యూస్ అన్ని రైజ్ అవుతాయి అనమాట. So the policy shift threatened the financial stability of the hospitals, schools, shelters, okay, who are depending on the federal agents. So వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది కదా, ఎకానమిక్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది రెడ్యూస్ అవుతుంది, మెయిన్లీ ఫర్ ద వల్నరబుల్ గ్రూప్స్. అండ్ ఆల్సో హెల్త్ కేర్ డిస్పారిటీస్ పెరుగుతాయి, ఎకానమిక్ ఇన్సెక్యూరిటీ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్సో పొలిటికల్ అండ్ ఎలక్టోరల్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. Okay, so right-wing voters will appeal for the smaller government. However, inefficiencies ki daari teestundi. Okay, so it alienates the working class Americans. So including the Trump's traditional voter base will also definitely affected because of this move. Okay, so this particular move would impact the 2026 midterm elections also. So that's it. That's the political impact. Now let's see what are the lessons that we can learn. అంటే ఇది మనం మొత్తంగా is it like does it required for us to learn this topic అంటే yes, there are some lessons that can be learned and the governance insights ని కూడా మనం తీసుకోవచ్చు. So there is an important of institutional checks and balances. So
అమెరికాలో స్ట్రిక్ట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ని ఫాలో అవుతారు. అంటే ద 3 ఆర్గన్స్ ఆఫ్ ద స్టేట్, దట్ ఈస్ జుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్, దే ఆర్ స్ట్రిక్ట్లీ సెపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. బట్ వీఆర్ ఫాలోయింగ్ ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి, సో వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, బట్ వీఆర్ హ్యావింగ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ విత్ లైక్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనమాట. సో ఈ కేసు ఏదైతే ఉంటుందో, ద కేస్ ఇన్ అమెరికా, దిట్ రీఎన్ఫోర్సెస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ. జుడిషియల్ రివ్యూ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది, హౌ జుడిషియరీ విల్ హెల్ప్ అస్ ఇన్ ప్రిజర్వింగ్ ద కాన్స్టిట్యూషనల్ ఎథోస్ అని చెప్పేసి మనకి కేస్ అనేది చూపెడుతుంది అనమాట. ఇట్ హైలైట్స్ ద రోల్ ఆఫ్ ద కాంగ్రెస్ ఇన్ ద బడ్జెట్ అలొకేషన్ ఆల్సో. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్ట్రాటజిక్ పాలసీ ఫార్ములేషన్ వర్సెస్ అడ్హాక్ డెసిజన్ మేకింగ్, సో ఈ ఇష్యూ అనేది మనకు నడుస్తుంది కదా. సో దిస్ యాక్చువల్లీ క్రియేట్స్ ద గవర్నెన్స్ ఇన్స్టెబిలిటీ అనమాట. డెఫినెట్లీ వాళ్ళు ఒక మెమోని తీసుకొచ్చారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా, వెంటనే జుడిషియరీ ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని కొట్టిపడేసింది. అంటే ఏంటి, ఇక్కడ గవర్నెన్స్ ఇన్స్టెబిలిటీని మనం చూస్తున్నాం అనమాట. సో బైపార్టిసన్ కన్సల్టేషన్స్ బిఫోర్ ఇనిషియేటింగ్ మేజర్ రిఫార్మ్స్ షుడ్ బి డన్. ఖచ్చితంగా డిస్కషన్స్ అనేవి జరగాలి, హేస్టీ డెసిజన్స్ తీసుకోవద్దు ఒక డెమోక్రటిక్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ లో. ఓకే, పబ్లిక్ పర్సెప్షన్ అండ్ గవర్నెన్స్ క్రెడిబిలిటీ, డెఫినెట్లీ పాలసీ యూటర్న్స్ ఏవైతే ఉన్నాయో, సో లీడర్షిప్ మీద ట్రస్ట్ ని కోల్పోతారు ప్రజలు. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, సో ద కట్స్ ఆన్ ద వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ విల్ బి డెఫినెట్లీ స్ట్రాటజికలీ ఫ్రేమ్, should be strategically framed. కానీ ఇలాంటి hasty decisions, again people will lose trust on the government. Long term fiscal reforms అనేవి important rather than cutting the budget in the short term. In order to gain something in the long run, we have to do the long term policy measures rather than cutting the budget for the essential social welfare programs. Okay, సో ఏం లేదు, అక్కడ జరిగిన ఒక డెవలప్మెంట్ చూసాం, హౌ ఇండియా షుడ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. సో మనం ఏమేమి కీ టేక్ అవేస్ తీసుకోవచ్చు అనేది నేను చెప్పాను. సో మోర్ దెన్ దాట్ ఇట్ ఈస్ నాట్ మోర్ రిక్వైర్డ్ ఫర్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, మన యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూకి అంత ఇంపార్టెంట్ డిస్కషన్ అయితే కాదు. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో దెర్ ఈస్ అనదర్ ఆర్టికల్, మోర్ అండ్ బెటర్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఒక రూలింగ్ ఇచ్చింది కదా. సో ఇట్ హ్యాస్ టోల్డ్ దట్ నో డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్ షుడ్ బి దేర్ ఫర్ పీజీ కోర్సెస్ అండ్ మెడికల్ కోర్సెస్ అని చెప్పేసి ఒక రూలింగ్ అనేది ఇచ్చింది కదా. దాని మీద ఈ పర్టికులర్ ఆర్టికల్ రావడం జరిగింది. GS 3లో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే టాపిక్ లో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్ హెల్త్ కేర్ లో మనం ఈ టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో the ruling upheld the constitutional principle of equality. It told that it raised concerns that so it impacts the state healthcare requirements. So definitely domicile requirements ni manamu state level lo implement chesinattayite, so healthcare lo quality services అనేవి అందవు, merit based people అనే వాళ్ళు ఎంప్లాయ్ అవ్వరు. సో దాని వల్ల ఏమవుతుంది, హెల్త్ కేర్ సర్వీసెస్ ఇన్ ద స్టేట్ లెవెల్ విల్ గెట్ హ్యాంపర్డ్. సో ద కోర్ట్ హ్యాస్ డిస్టింగ్విష్డ్ బిట్వీన్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ ద పీజీ మెడికల్ అడ్మిషన్స్ అనమాట. సో యూజీకి పీజీకి మెడికల్ అడ్మిషన్స్ లో డిస్టింగ్విష్ అనేది చేయడం జరిగింది అనమాట. ఓకే, సో బేసికలీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో రెసిడెన్షియల్ ప్రిఫరెన్సెస్ ఇస్తే ఏం కాదు, యాజ్ డాక్టర్స్ ఫ్రమ్ దీస్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు సర్వ్ ఇన్ దేర్ హోమ్ స్టేట్స్ ఓన్లీ. బట్ పీజీ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ ఆర్ ప్యూర్లీ షుడ్ బి ఆన్ ద మెరిట్ అనమాట, అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ రూలింగ్. యాజ్ హైయర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో దట్ రిక్వైర్స్ ద బెస్ట్ టాలెంట్స్ అక్రాస్ ద స్టేట్స్ కాబట్టి డెఫినెట్లీ పీజీ కోర్సెస్ లో మనకి డొమిసైల్ రిక్వైర్మెంట్ అనేది ఉండకూడదు అని సుప్రీం కోర్ట్ డెసిజన్ చెప్పడం జరిగింది. సో ఇన్స్టిట్యూషనల్ ప్రిఫరెన్స్ వేర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద సేమ్ మెడికల్ కాలేజెస్ ఆర్ గివెన్ ప్రయారిటీ ఫర్ పీజీ అడ్మిషన్స్ వర్ అప్హెల్డ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ అనమాట. ఓకే, సో లీగల్ అండ్ ద పాలసీ రెస్పాన్స్, మరి ఎలా ఉంది పాలసీ రెస్పాన్స్? సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఆన్ స్టేట్ హెల్త్ కేర్ సిస్టమ్? సో యాజ్ పర్ ది ఆర్టికల్, మెనీ స్టేట్స్, మెయిన్లీ పర్టికులర్లీ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మటుకు మెడికల్ ఎడ్యుకేషన్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగిందనమాట. సో దే వాంటెడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, అడిక్వేట్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వాళ్ళకి కావాలి. సో ద రూలింగ్ ప్రివెంట్స్ ద స్టేట్ ఫ్రమ్ రిటైనింగ్ దర్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. సో సదర్న్ స్టేట్స్ అనేవి అంతా ఇన్వెస్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ సో దే వాంటెడ్ టు రిటైన్ ద మెడికల్ గ్రాడ్యుయేట్స్ వర్ దేర్. బట్ ఈ పర్టికులర్ మూవ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ పుట్టింగ్ సమ్ కన్స్ట్రెయిన్స్ ఆన్ ది మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఉన్న, లైక్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న స్టేట్స్ మీద ప్రెషర్ అనేది పడుతుంది అనమాట. సో దిస్ విల్ లీడ్ టు shortages in the rural and remote areas. So states might now struggle to fill the PG seats with candidates willing to serve in public hospitals anamata. Okay, నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద జుడిషియరీ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఫెడరలిజం? ఈ వర్డిక్ట్ ఏం చెప్తుంది? ఇట్ రీఅఫర్మ్స్ దట్ నేషనల్ లెవెల్ మెరిటోక్రసీ ఏదైతే ఉంటుందో, విచ్ ఇస్ రెడ్యూసింగ్ ద రీజనల్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ సీన్ యాజ్ పర్ ద జడ్జ్మెంట్. నేషనల్ లెవెల్ మెరిటోక్రసీకి ఎక్కువగా సే అనేది ఇచ్చాము రాదర్ దాన్
Okay, giving the preference to the medical education in the regional level. So it reflects the centralization of the higher education policies. So దీని వల్ల ఫెడరల్ ప్రిన్సిపల్స్ అనేవి ఇంపాక్ట్ అవుతాయి అనమాట. సో సమ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దే వాంట్ టు సీక్ ద జుడిషియల్ రివ్యూ ఆర్ లెజిస్లేటివ్ ఇంటర్వెన్షన్ టు బ్యాలెన్స్ ద మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్ విత్ ద లోకల్ సర్వీస్. ఓకే, నేషనల్ వర్సెస్ ఇన్స్టిట్యూషనల్ పాలసీ కన్సిడరేషన్స్ మనం చూసుకుంటే నేషనల్ పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో, సో ఇట్ వాంటెడ్ టు ఎన్షూర్ దట్ బెస్ట్ మెడికల్ టాలెంట్ ఏదైతే ఉంటుందో అది ఈక్వటబుల్ గా అక్రాస్ ఇండియాలో స్ప్రెడ్ అవ్వాలి అని నేషన్ అంటే సెంట్రల్ పర్స్పెక్టివ్ అనమాట. స్టేట్ ఏం చెప్తుంది, ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద లోకల్ హెల్త్ కేర్ గ్యాప్స్, మెయిన్లీ రూరల్ ఏరియాస్ లో ఉన్న హెల్త్ కేర్ గ్యాప్స్ ని మేము అడ్రస్ చేయాలంటే మాకు డొమిసైల్ బేస్డ్ క్వాలిఫికేషన్స్ కావాలి ఫర్ ద పీజీ కోర్సెస్ ఆల్సో ఇన్ ద మెడికల్ కేర్ అని చెప్పేసి స్టేట్స్ అంటున్నాయి. ఇన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్స్ చూసుకుంటే కాలేజ్ షుడ్ హ్యావ్ అ రైట్ టు ప్రయారిటైజ్ దట్ గ్రాడ్యుయేట్ ఫర్ పీజీ అడ్మిషన్స్ యాజ్ మెడికల్ ట్రైనింగ్ ఎన్వైరన్మెంట్ వేరీ అనమాట. సో మెడికల్ ట్రైనింగ్ ఎన్వైరన్మెంట్ కి గ్రాడ్యుయేట్స్ కి దేర్ ఇస్ అ డిఫరెన్స్ అని చెప్పేసి ఇన్స్టిట్యూషన్స్ చెప్తున్నాయి. సో గవర్నెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని ఛాలెంజెస్ అనేవి ఏర్పడతాయి బికాస్ ఆఫ్ దిస్ మూవ్. ఓకే, దిస్ విల్ పుట్ అన్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియాస్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో క్వాలిటీ వర్సెస్ యాక్సెసిబిలిటీ డైలమా అనేది చూస్తాం అనమాట. సో ఈ రూలింగ్ ఏంటంటే ఇవి పీజీ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెరిటోక్రటిక్ గా మార్చడం జరిగింది. కానీ దీని వల్ల కొన్ని స్టేట్స్ మీద వాటిలో ఉన్న మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎఫెక్ట్ అనేది కలుగజేస్తాయి అనమాట. సో సర్టెన్ రీజన్స్ నుంచి బ్రెయిన్ డ్రైన్ అయ్యే అవకాశాలు ఉంటారు. ఓకే, మెనీ స్టూడెంట్స్ హూ ఆర్ ఫ్రమ్ ది అండర్ డెవలప్డ్ రీజన్స్ మే మూవ్ టు ద మెట్రో సిటీ. దీనివల్ల రూరల్ ఇండియాలో ఉన్న హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇప్పుడు మిగతా వాళ్ళందరూ దే మే నాట్ షో ఇంట్రెస్ట్ ఇన్ వర్కింగ్ ఇన్ ద రూరల్ ఏరియాస్. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇట్ విల్ పుట్ ప్రెషర్ ఆన్ ద ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. ఈ లిమిటెడ్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ వి, సో దీనివల్ల ఇట్ మైట్ సీ అన్ ఇంక్రీజ్ రిలయన్స్ ఆన్ ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. దీనివల్ల ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వెతుకోవడం మొదలు పెడతారు. దీనివల్ల ఎడ్యుకేషన్ కాస్ట్లు ఏమైతే పెరుగుతాయి అనమాట. కాబట్టి ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం స్ట్రెంథెన్ చేయాలి. సో వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్స్. ఓకే, so a large number of institutions can definitely reduce the reliance on the domicile based admissions. PG training ni enhance cheyali, research opportunities ni వాళ్ళకి provide cheyali. Okay, research కి కావాల్సిన funding ఇవ్వాలి. Rural health care and incentivizing the services is very much important. So what are the lessons that we can learn? What should be the way forward? ఓకే, జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ అండ్ పాలసీ అడ్జస్ట్మెంట్స్ చూసుకుంటే సుప్రీంకోర్టు రూలింగ్ ఏదైతే ఉంటుందో విచ్ హ్యాస్ సెడ్ ఓకే టు ద మెరిటోక్రసీ, కానీ స్టేట్ లెవెల్లో పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది ప్రాపర్ గా లేకపోవడం వల్ల సో మనకి అక్కడ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. కాబట్టి వీ హ్యావ్ టు బ్రింగ్ ద రిఫార్మ్స్ ఇన్ ద స్టేట్ లెవెల్ అండ్ ఆల్సో మోర్ మెడికల్ కాలేజెస్ ని మనం తీసుకురావాలన్నమాట. స్పెషల్ కోటాస్ ఇవ్వాలి ఫర్ ద పీపుల్ హూ ఆర్ సర్వింగ్ ఇన్ ద రూరల్ హెల్త్ కేర్. సో రూరల్ హెల్త్ కేర్ లో పని చేస్తా అనే ఆసక్తి కలిగించే వాళ్ళకి, ఆసక్తి ఉన్న వాళ్ళకి స్పెషల్ కోటాస్ ని మనం ఇచ్చినట్టయితే పీపుల్ విల్ యాక్చువల్లీ వర్క్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఆల్సో. అండ్ వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ ద డీసెంట్రలైజేషన్ ఇన్ ద మెడికల్ ఎడ్యుకేషన్. మెడికల్ ఎడ్యుకేషన్ పాలసీస్ ని మనం డీసెంట్రలైజ్ చేయాలన్నమాట. వన్ సైజ్ ఫిట్స్ ఆల్ పాలసీస్ లాగా కాకుండా సో ఆ పర్టికులర్ స్టేట్ లో ఏది సూటబులో దాన్ని మనం తీసుకొస్తే బాగుంటుంది. న్యూ పీజీ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ని మనం డెవలప్ చేయాలి. పీజీ స్టేట్స్ ని అక్రాస్ ద స్టేట్స్ ఎక్కడ రిడక్షన్ అనేది లేకుండా మనం తీసుకొచ్చినట్టయితే దెర్ విల్ బి లెస్ డిపెండెన్సీ ఆన్ డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్. ఆల్టర్నేటివ్ మోడల్స్ ని మనం తీసుకురావాలి ఫర్ రిటైనింగ్ ద డాక్టర్. సో మ్యాండేటరీ రూరల్ సర్వీస్ బాండ్స్ అనేవి తీసుకురావాలి. ఖచ్చితంగా మీరు రూరల్ సర్వీస్ ఏరియాస్ లో లైక్ రూరల్ ఏరియాస్ లో సర్వీసెస్ అనేవి చేయాలి అని ఒక రూల్ ని కొన్ని ఇయర్స్ వరకైనా అనే రూల్స్ ని పెట్టాలి. ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్, ఫెలోషిప్స్ ఇవ్వాలి అనమాట. ఓకే, బెటర్ వర్క్ కండిషన్స్, లోన్ వేవర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి ఫర్ ద డాక్టర్స్ ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ దెమ్ టు వర్క్ ఇన్ ద రూరల్ ఏరియాస్. అడ్మిషన్ క్రైటీరియాస్ ని చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంచాలి బేస్డ్ ఆన్ దేర్ హెల్త్ కేర్ నీడ్స్. ఓకే, హైబ్రిడ్ అప్రోచ్ ని తీసుకొస్తే బాగుంటుంది. దట్ విల్ విచ్ అలౌస్ దెమ్ టు which allows the state some degree of preference while maintaining some national standards also. అంటే స్టేట్స్ వాళ్ళ ప్రిఫరెన్సెస్ కి అండ్ ఆల్సో నేషనల్ స్టాండర్డ్స్ కి బ్యాలెన్స్డ్ గా అప్రోచ్ తో ముందుకు రావాలి. లైక్ హైబ్రిడ్ మోడల్స్ ని మనం సపోర్ట్ చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ ద అనాలిసిస్ ఆఫ్ ద మూవ్ దట్ వాస్ టేకెన్ బై ద సుప్రీం కోర్ట్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. వాట్ WHO's recommendation for low sodium salt means for India అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇది మనం లాస్ట్ క్లాస్ లో చూసాం కదా, WHO has recommended for potassium based alternative rather than using sodium based salt అని చెప్పేసి ఒక ఆర్టికల్ చూసాం కదా. సో 2 grams or 3 grams కన్నా ఎక్కువగా తీసుకోవద్దు. సో ద ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి లెస్ దాన్ 2 grams per day ఆఫ్ సోడియం అని చెప్పేసి మనం చూసాం కదా లాస్ట్ క్లాస్ లో. సో దానికి అనాలిసిస్ ఈ రోజు ప్రొవైడ్ చేయడం జరిగింది. లెట్స్ సీ.
సో ఇది మనకి GS2 లో రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇన్ హెల్త్ పాలసీ అని చెప్పేసి అక్కడ మనం లింక్ చేసుకోవచ్చు. WHO అనేది న్యూ గైడ్ లైన్స్ ని ఇష్యూ చేసింది మనకు తెలిసిందే, విచ్ హెస్ రికమెండెడ్ ద యూజ్ ఆఫ్ లో సోడియం సాల్ట్ సబ్స్టిట్యూట్స్, రైట్. సో ఈ సబ్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ నీడ్ టు రిప్లేస్ ద సోడియం క్లోరైడ్ విచ్ ఇస్ అ టేబుల్ సాల్ట్. దీంతో మనం పొటాషియం క్లోరైడ్ ని తీసుకురావాలన్నమాట. సో వీ హ్యావ్ టు రిప్లేస్ ద సోడియం క్లోరైడ్ బై పొటాషియం క్లోరైడ్. అండ్ ఇది ఎందుకు? ఇన్ ఆర్డర్ టు కంబాట్ ద హై బ్లడ్ ప్రెషర్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ రాకుండా, కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా మనం రిప్లేస్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. వీ హ్యావ్ టు రెడ్యూస్ ఆర్ లోవర్ ద సోడియం ఇంటేక్ 2 grams per day కన్నా తక్కువగా తీసుకోవద్దు అనమాట. ఓకే, సో తక్కువగా తీసుకోవాలన్నమాట. సో అంతకన్నా ఎక్కువ అయితే తీసుకోవచ్చు. సో దాట్ వాజ్ అ లిమిట్ దట్ వాస్ కెప్ట్ బై WHO. ఇండియా విచ్ has seen a high burden of hypertension and health care, heart diseases, stands to benefit significantly from this policy shift. So what are the policy responses? Why it is a challenge to India? Let's see. Government initiatives and regulatory considerations. So India already కొన్ని several nutrition based healthcare programs తో ముందుకొచ్చింది. For example, మనము we are fortifying the salt with the iodine content తో మనం ఫోర్టిఫై అనేది చేస్తున్నాం అనమాట. ఓకే, దీన్ని ఎందుకు తీసుకొచ్చాం? అయోడిన్ డెఫిషియన్సీని మనము సాల్వ్ చేయడానికి, టు కంబాట్ ద గాయిటర్. ఓకే, ఇది 1950s లో తీసుకొచ్చాం. FSSAI ఈట్ రైట్ ఇండియా క్యాంపెయిన్ ని కూడా తీసుకొచ్చింది. ఇదేం చేస్తుంది? హెల్తీ డైటరీ చాయిసెస్ ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ తీసుకోవద్దు, అండ్ ఆల్సో మనకి ప్యాకేజ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా తినొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ని కూడా తీసుకొచ్చాము ఆయుష్మాన్ భారత్ కింద. సో దీనివల్ల మనం హై బీపీ ఉంటే ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్స్ దట్ వర్ టేకెన్ వర్ ద గవర్నమెంట్ కెన్ ఇంట్రడ్యూస్ గైడ్ లైన్స్ ఫర్ ది LSSS ఇన్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్. సో దీనికోసం మనము what government can do is they can introduce some guidelines, awareness campaigns about that hidden sodium గురించి awareness campaigns ని కూడా మనం తీసుకురావాలన్నమాట. సో బట్ there are some industrial challenges, కొన్ని challenges అయితే చూడడం జరుగుతుంది అనమాట. సో దీస్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ద KCl బేస్డ్ సాల్ట్ ఏదైతే ఉంటుందో రెగ్యులర్ సాల్ట్ కన్నా ఎక్కువగా కాస్ట్లీ ఉంటుంది అనమాట. కన్జ్యూమర్ అవేర్నెస్ కూడా లేదు మన ఇండియాలో. ఫుడ్ ఇండస్ట్రీ డెఫినెట్లీ విల్ రెసిస్ట్ దిస్ పర్టికులర్ రిఫార్మ్. ఓకే, సో సోడియం ఏంటంటే ఇట్ ఎన్షూర్స్ ద ఫ్లేవర్ అనమాట, అండ్ ఆల్సో షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది సోడియం. సో ఎస్పెషల్లీ ఇండియా లాంటి కంట్రీస్ లో వి కమ్ అప్ విత్ సంథింగ్ లైక్ పికిల్స్, వీటితో మనం ఉంటాం కదా. సో పికిల్స్ అనేవి ఎక్కువగా సాల్ట్ కంటెంట్ ఉంటాయి, విచ్ ఆర్ వెరీ మచ్ డేంజరస్ టు అవర్ హెల్త్. ఓకే, సో మరి ఏం సొల్యూషన్స్ తో ముందుకు రావచ్చు? సో గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో it must mandate wider availability of low sodium alternatives. So retail stores and supermarkets ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ విజిబిలిటీని పెంచాలన్నమాట, ఈ ఆల్టర్నేటివ్స్ ఆఫ్ ద సోడియం క్లోరైడ్. సో వాట్ ఆర్ ద లెసన్స్ లెర్న్? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద హెల్త్ బెనిఫిట్ విత్ ద రిస్క్. సో ఇంక్రీజ్ ద పొటాషియం ఇంటేక్ ఈజ్ ఆల్సో నాట్ సేఫ్ ఫర్ ఎవ్రీవన్. ఖచ్చితంగా పొటాషియం కూడా అందరికీ సేఫ్ ఏం కాదు. సో క్రోనిక్ కిడ్నీ డిసీజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా పొటాషియం తీసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళకి ఎక్సెసివ్ పొటాషియం బ్లడ్ లో ఉంటే హైపర్ కెలీమియా అనే ఒక డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీనివల్ల కార్డియాక్ ఇష్యూస్ కూడా వస్తాయి అనమాట. అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా పొటాషియం తినకూడదు. సో WHO గైడ్ లైన్స్ ఈస్ కాషనింగ్ ద ఇండివిజువలైజ్డ్ అప్రోచెస్. ఖచ్చితంగా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క వాళ్ళ హెల్త్ ప్రిఫరెన్స్ ని బట్టి ఇంటేక్ చేయాలన్నమాట. మ్యాండేటరీ సోడియం రిడక్షన్ ఇన్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇస్ సంథింగ్ విచ్ గవర్నమెంట్ కెన్ డూ. Okay, government should put limits on the sodium content in the packaged foods. సో మీరు ప్యాకేజ్ ఫుడ్స్ చూసుకుంటే ఎక్కువ మట్టుకు స్టోరేజ్ కోసం ఎక్కువ రోజులు షెల్ఫ్ లైఫ్ ఉండాలని ఎక్కువ సోడియం కంటెంట్ వాడుతూ ఉంటారు. అండ్ ఆల్సో సోడియం విల్ ఎన్హాన్స్ ద టేస్ట్ కాబట్టి. Subsidized distribution of low sodium salt is also something which government can do. Affordable prices లో people కి అవైలబుల్ గా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్స్ అనేవి ఇంపార్టెంట్. యాంటీ టొబాకో అవేర్నెస్ లాగా యాంటీ సాల్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని కూడా తీసుకురావచ్చు. సో దట్ సాల్ట్ ఇంటెక్ ని అందరు తగ్గిస్తారు. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్? ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సో దే షుడ్ కండక్ట్ పాపులేషన్ లెవెల్ స్టడీస్ అనమాట. సోడియం డైట్స్ మీద, లో సోడియం డైట్స్ మీద రీసెర్చ్ అనేది కండక్ట్ చేయాలి. సో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా సర్చ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, రీసెర్చ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, కాస్ట్ ఎఫెక్టివ్ ఆల్టర్నేటివ్స్ ని కూడా వాళ్ళు రీసెర్చ్ చేసి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. సో WHO రికమెండేషన్స్ ఫర్ లో సోడియం సాల్ట్ ఇన్ ఇండియా చూసుకుంటే WHO లో సోడియం సాల్ట్ సబ్స్టిట్యూట్స్ ని ఎంకరేజ్ చేయమంటుంది బై రిప్లేసింగ్ సోడియం క్లోరైడ్. సో దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ టు combat hypertension and
cardiovascular diseases. So one such an alternative is potassium chloride. సో మన ఇండియాలో హై బర్డెన్ ఆఫ్ హైపర్ టెన్షన్ ఉంది, 2 grams per day కన్నా ఎక్కువగా తీసుకోవద్దు. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. లీగల్ అండ్ పాలసీ రెస్పాన్సెస్ లో భాగంగా న్యూట్రిషన్ ఫోకస్డ్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలి, లైక్ సాల్ట్ అయోడైజేషన్. ఇండస్ట్రియల్ లెవెల్ ఛాలెంజెస్ ఉన్నాయి, హెల్త్ రిస్క్లు కూడా ఉన్నాయి. సో వీటన్నిటి నుంచి చూసుకుంటే మనం ఏమేమి చేయాలనేది కూడా మనం చూసాం. సో దిస్ ఇస్ అ క్విక్ సమ్మరీ అనమాట ఫర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ లెర్న్డ్. ఓకే, సో యూ కెన్ యూజ్ దిస్ కేస్ స్టడీ. సో బేసిక్ గా మీరు హెల్త్ ఇష్యూస్ గురించి రాసినప్పుడు వెన్ ఎవర్ యూర్ రైటింగ్ అన్ ఆన్సర్ ఆర్ ఎస్సే అబౌట్ ది హెల్త్ కేర్ ఇన్ ఇండియా, యూ కెన్ యాక్చువల్లీ పుట్ దిస్ డైమెన్షన్ ఆఫ్ ద యూసేజ్ ఆఫ్ సాల్ట్, యూసేజ్ ఆఫ్ హై షుగర్ కంటెంట్, ఓకే, అండ్ ఆయిల్ కంటెంట్. సో వీటి గురించి మీరు మెన్షన్ చేయొచ్చు. ట్రాన్స్ ఫ్యాట్స్ గురించి కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. హై ఇంటేక్ ఆఫ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, హై ఇంటేక్ ఆఫ్ ది జంక్ ఫుడ్, వీటన్నిటి గురించి మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. ఓకే, I hope you have understood. Now let's go to another article. So the next one, Supreme Court relaxes condition for appointment of ad hoc judges to High Courts అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే Supreme Court of India relaxed its earlier condition that ad hoc judges ఎవరైతే ఉంటారో could be appointed to state high courts only if judicial vacancies exceeded 20% of the sanction strength. సో ఇక్కడ ఏంటంటే, సో ఎర్లియర్ కండిషన్ ఏంటంటే దట్ అధాక్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో, అంటే టెంపరీ జడ్జెస్ ఎవరైతే ఉంటారో, దే కెన్ బి అపాయింటెడ్ టు స్టేట్ హై కోర్ట్స్ ఓన్లీ ఒకవేళ జుడిషియల్ వేకెన్సీస్ అనేవి 20% కన్నా ఎక్కువగా ఉంటే, శాంక్షన్ స్ట్రెంత్ లో 20% కన్నా ఎక్కువగా ఉంటే మనం అధాక్ జడ్జెస్ ని తీసుకురావాలని ఎర్లియర్ ఉండేదన్నమాట. అయితే దిస్ కండిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఏప్రిల్ 2021 ఇన్ లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఇది ఎందుకు తీసుకొచ్చారు? పెండెన్సీ ఆఫ్ కేసెస్ ని మనం తగ్గించడానికి. అండ్ ఇక్కడున్న ఓకే వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచితే డెఫినెట్లీ పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ అనేవి తగ్గుతాయి. కాబట్టి ఈ రిలాక్సేషన్ అనేది ఇట్ వాస్ ప్రాంప్టెడ్ బై అన్ అర్జెంట్ నీడ్ టు క్లియర్ ద బ్యాక్లాగ్. యాజ్ ఓవర్ 60 lakh కేసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో యాజ్ దే ఆర్ పెండింగ్ ఇన్ ది హై కోర్ట్స్, సో దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ స్టెప్ వాస్ బాట్, ఇంక్లూడింగ్ 20 lakh క్రిమినల్ అపీల్స్ కూడా ఉన్నాయన్నమాట ఆ టైంకి. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద లార్జర్ ఇష్యూ ఆఫ్ దిస్ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూసుకుంటే ఆర్టికల్ 224A ఏం చెప్తుంది? ఇట్ స్పీక్స్ అబౌట్ అధాక్ జడ్జెస్ అన్నమాట. సో ఆర్టికల్ 224A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ అలౌస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హై కోర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పవర్ అనేది ఇస్తారు. ఏం పవర్? దే కెన్ అపాయింట్ రిటైర్డ్ హైకోర్ట్ జడ్జెస్. హైకోర్ట్ జడ్జెస్ ఎవరైతే ఆల్రెడీ రిటైర్ అయి ఉన్నారో వాళ్ళని టెంపరీగా ఇన్ ఆర్డర్ టు ఫిల్ ద వేకెన్సీస్ అధాక్ జడ్జెస్ గా అపాయింట్ చేయాలన్నమాట విత్ ది అప్రూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో అధాక్ జడ్జెస్ ఏవైతే ఉన్నారో సో దే డు నాట్ ఎఫెక్ట్ ద సీనియారిటీ ఆఫ్ ది రెగ్యులర్ జడ్జెస్. సో డెఫినెట్లీ రెగ్యులర్ జడ్జెస్ యొక్క సీనియారిటీని ఎఫెక్ట్ చేయరు. అండ్ దే ఆర్ అపాయింటెడ్ ఓన్లీ ఫర్ ఎ టెంపరీ పీరియడ్. సో పేర్లోనే ఉంది అధాక్ అంటే ఏంటి? అధాక్ అంటే టెంపరీ అన్నమాట. సో ఎందుకు? కేస్ డిస్పోజల్ ని ఓకే ఫాసన్ అప్ చేయడానికి దీన్ని తీసుకొస్తారు. సో ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్స్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 224A స్పీక్స్ అబౌట్ ద అధాక్ జడ్జెస్. ఎవరికి పవర్ ఇస్తారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్ కెన్ అపాయింట్ అనమాట. సుప్రీం కోర్ట్స్ రూలింగ్ అండ్ కీ చేంజెస్ చూసుకుంటే సో ద స్పెషల్ బెంచ్, ఇప్పుడైతే స్పెషల్ బెంచ్ ఏదైతే ఉంటుందో దట్ హెస్ రూల్డ్ దాట్ ఓకే అధాక్ జడ్జెస్ ని ఇప్పుడు మనం అపాయింట్ చేసుకోవచ్చు. ఈవెన్ వేకెన్సీస్ అనేవి 20% కన్నా తక్కువ ఉన్నా సరే అధాక్ జడ్జెస్ ని మనం ఇప్పుడు అపాయింట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎర్లియర్ రూలింగ్ ని ఓకే వైడన్ అప్ చేయడం జరిగిందనమాట. సో ఎర్లియర్ రూలింగ్ లో ఉన్న కొన్ని చేంజెస్ ఓకే ఆ రూలింగ్ లో ఉన్న కొన్ని చేంజెస్ ని చేంజ్ చేయడం జరిగిందనమాట. సో ద నంబర్ ఆఫ్ అధాక్ జడ్జెస్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 10% అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. సో అయితే అట్లీస్ట్ 2 to 5 అధాక్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో దే కెన్ బి అపాయింటెడ్ టు ది హైకోర్ట్. ఓకే, సో ఒకవేళ కేసెస్ 5 years కన్నా ఎక్కువగా పెండింగ్ ఉంటే డిస్పోజల్ రేట్ కూడా తక్కువగా ఉంటే దాన్ ద న్యూ ఫైలింగ్స్, సో డెఫినెట్లీ దట్ పర్టికులర్ కేసెస్ కెన్ బి డెల్ట్ బై ది అధాక్ అపాయింట్మెంట్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేంజ్ తీసుకొచ్చారు అని అంటే 20% కన్నా తక్కువగా ఉన్న లైక్ 20% కన్నా తక్కువగా శాంక్షన్ జడ్జెస్ కన్నా ప్రెసెంట్ జడ్జెస్ తక్కువగా ఉన్నప్పటికీ అధాక్ జడ్జెస్ ని మనం ఇప్పుడు అపాయింట్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ యాక్చువల్లీ బైపాసింగ్ ద ఎర్లియర్ జడ్జ్మెంట్. సుప్రీం కోర్ట్ హెస్ ఎంఫసైజ్ దాట్ ఈ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టెంపరీ మెజర్స్ మాత్రమే. ఓకే, ఖచ్చితంగా జుడిషియల్ అపాయింట్మెంట్స్ యొక్క పర్మనెంట్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మేము రిప్లేస్ చేయట్లేదు. సో ప్రస్తుతం ఉన్న కేస్ పెండెన్సీస్ ని మేము సాల్వ్ చేయడానికి టెంపరీ మెజర్స్ ని తీసుకొచ్చామని కూడా సుప్రీం కోర్ట్ క్లారిఫై చేయడం జరిగింది. ఈ మొత్తంలో మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిందంటే ఆర్టికల్ అనమాట. ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 224A.
ఓకే, సో ఈ రూలింగ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంపార్టెంట్, డెఫినెట్లీ జ్యుడిషియల్ పెండెన్సీస్ ని తగ్గించగలుగుతాం. సో ఇండియాలో ఆల్మోస్ట్ 4.5 crore పెండింగ్ కేసెస్ ఉన్నాయి, ఆఫ్ విచ్ ఓవర్ 60 lakh కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి హైకోర్టులో పెండింగ్ ఉన్నాయన్నమాట. సో ఈ రూలింగ్ ఏదైతే ఉంటుందో దిస్ హెల్ప్స్ అస్ క్లియరింగ్ ద లాంగ్ పెండింగ్ కేసెస్ దట్ ఆర్ దేర్, పర్టికులర్లీ క్రిమినల్ అపీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. దీనివల్ల ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద పీపుల్ ప్రొటెక్ట్ అవుతాయి, అండ్ ఆల్సో జస్టిస్ డెలివరీ అనేది త్వరగా జరుగుతుంది. జ్యుడిషియల్ ఎఫిషియన్సీని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. సో దిస్ డెఫినెట్లీ ఎన్హాన్సెస్ ద బెంచెస్ కెపాసిటీ, ఆల్సో పబ్లిక్ ట్రస్ట్ అనేది పెరుగుతుంది జ్యుడిషియల్ సిస్టమ్ మీద, టైమ్లీ జస్టిస్ అందుతాయి. ఓకే, సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ జ్యుడిషియల్ ఓవర్ బర్డెనింగ్ అనమాట. సో జడ్జెస్ ఇన్ హై కోర్ట్ కరెంట్లీ హ్యాండిల్ అ ఫార్ గ్రేటర్ కేస్ లోడ్ దెన్ వాట్ ఈస్ ఆప్టిమల్, కాబట్టి డెఫినెట్లీ బర్డెన్ ఆన్ ద జ్యుడిషియరీ విల్ ఆల్సో గెట్ డిక్రీజ్డ్ ఫర్ ద టెంపరరీ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్లీస్ట్. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ మరి, రిస్క్ ఆఫ్ ఓవర్ రిలయన్స్ ఆన్ అథాక్ జడ్జెస్. సో ఇలానే అథాక్ జడ్జెస్ ని మనము వాళ్ళకి లిమిట్ లేకుండా తీసుకుంటే డెఫినెట్లీ ఓవర్ రిలే అయిపోతాం అనమాట. సో ఇది ఒక టెంపరీ మెజర్ మాత్రమే, టెంపరీగా మాత్రమే తీసుకోవాలి. పర్మనెంట్ జడ్జ్ అపాయింట్మెంట్స్ లో డిస్కరేజ్మెంట్ అనేది చూడగలుగుతాం ఒకవేళ అథాక్ జడ్జెస్ ని తీసుకుంటే. సో రెగ్యులర్ జడ్జెస్ ని డీలే చేస్తాము, లాంగ్ టర్మ్ అకౌంటబిలిటీ అనేది మిస్ అవుతుంది ఇఫ్ దెర్ ఆర్ నో పర్మనెంట్ జడ్జెస్. ఓకే, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజమ్స్ ని, ఈ కోర్ట్స్ ని కూడా మనం తీసుకోవచ్చు రాదర్ దెన్ పికింగ్ అప్ ది అథాక్ జడ్జెస్. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్, జ్యుడిషియల్ రిఫార్మ్స్ ని తీసుకోవాలి, పర్మనెంట్ అపాయింట్మెంట్స్ ని పెంచాలి, ఓకే, ప్రాసెస్ ఆప్టిమైజేషన్ అనేది చేయాలి, ఏఐ బేస్డ్ కోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ని తీసుకురావాలి, కేస్ ప్రయారిటైజేషన్ ప్రోగ్రామ్స్ ని మనము తీసుకురావాలి బై యూజింగ్ టెక్నాలజీ, వర్చువల్ కోర్ట్ సిస్టమ్, ఈ ఫైలింగ్ మెకానిజమ్స్ ని ప్రమోట్ చేయొచ్చు. వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఇన్ అథాక్ అపాయింట్మెంట్స్. లిమిటెడ్ టెన్యూర్ ఉండాలి, పీరియాడిక్ రివ్యూ మెకానిజమ్స్ ఖచ్చితంగా తీసుకురావాలి ఆన్ అథాక్ జడ్జెస్. ఓకే, జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా స్ట్రెంథెన్ చేయాలి ఇన్ ఆర్డర్ టు కర్బ్ ది పెండెన్సీ ఆఫ్ ద కేసెస్. జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మోడర్నైజ్ చేయాలి, ఎస్పెషలీ కోర్ట్ రూమ్స్, డిజిటల్ టూల్స్ ని మనం ఇంక్లూడ్ చేయాలి, కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ని ప్రమోట్ చేయొచ్చు. ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఇస్ ఆల్సో వెరీ వెరీ నెసెసరీ. So based on the discussion, try to solve this particular prelims question. Okay, consider the following statements regarding Article 224A of the Indian Constitution. It allows Chief Justice of India to appoint ad hoc judges in the Supreme Court. It provides the appointment of the retired High Court judges as ad hoc judges in the High Courts. Ad hoc judges under Article 224A are appointed only when the Chief Minister of a state recommends their name. So the right answer is only 2 anamata. సో చీఫ్ మినిస్టర్ రికమెండేషన్ ఏం అవసరం లేదు కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ తప్పు. ఇది సుప్రీం కోర్ట్ కి సంబంధించి కాదు, ఇది హైకోర్ట్ కి సంబంధించింది కాబట్టి వన్ కూడా తప్పు. సో బట్ స్టేట్మెంట్ 2 లో ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది రిటైర్డ్ హైకోర్ట్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అథాక్ జడ్జెస్ గా మనం హైకోర్ట్స్ లో తీసుకుంటున్నాం కాబట్టి అకార్డింగ్ టు ఆర్టికల్ 224A అండ్ ద పవర్ లైజ్ ఇన్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్ కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఐఎన్ఎస్వి తరిని క్రాసెస్ మోస్ట్ రిమోట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ ద బేసిక్. ఐఎన్ఎస్వి అంటే ఇండియన్ నేవీ సేలింగ్ వెజిల్ అన్నమాట. ఓకే, ఇండియన్ నేవీ సేలింగ్ వెజిల్ ఏదైతే ఉంటుందో దట్ నేమ్ ఇస్ తరిని. ఓకే, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఇనిషియేటివ్ టు ప్రమోట్ ద ఓషియోనోగ్రాఫిక్ రీసెర్చ్ ని ప్రమోట్ చేయడానికి మనం దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఐఎన్ఎస్వి అంటే ఏంటి, ఇండియన్ నేవీ సేలింగ్ వెజిల్ అనమాట. ఓకే, ఓషియోనోగ్రాఫిక్ రీసెర్చ్ ని, మెరిటైమ్ ఎక్స్ప్లోరేషన్ ని మనం ప్రమోట్ చేయడానికి దీన్ని తీసుకొచ్చాం. అయితే నావికా సాగర్ పరిక్రమ ఇస్ ద ఫస్ట్ ఇండియాస్ ఆల్ ఉమెన్ సర్కమ్ నావిగేషన్ ఆఫ్ ద గ్లోబ్. సో ఇది దేంట్లో భాగంగా తీసుకొచ్చామంటే నావికా సాగర్ పరిక్రమలో భాగంగా తీసుకొచ్చామన్నమాట. ఈ నావికా సాగర్ పరిక్రమలో ఇప్పుడు మనం ఈ ఐఎన్ఎస్వి తరిని ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ద ఆల్ ఉమెన్ సర్కమ్ నావిగేషన్ అన్నమాట. సో గ్లోబ్ చుట్టూ సర్కమ్ నావిగేషన్ అనేది చేస్తారు. సో దిస్ ఇస్ లెడ్ బై ఆల్ విమెన్. సో ఇట్ ఈస్ కండక్టెడ్ బై యూజింగ్ ఐఎన్ఎస్ తరిని ఇన్ 2017-18. ఓకే, సో పాయింట్ నెమో. ఓకే, సో దే హ్యావ్ క్రాస్డ్ ద రిమోటెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ అన్నారు కదా, దాన్ని మనం పాయింట్ నీమో అని అంటాం అనమాట. సో నీమో అంటే ఏంటి, సో నీమో అనేది ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది సదర్న్ పెసిఫిక్ ఓషన్ అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఓషనిక్ పోల్ ఆఫ్ ఇన్యాక్సెసిబిలిటీ అని కూడా దీన్ని అంటారు. సో ఐ రిపీట్ ఇట్ అగైన్, ఈ నెమోని పాయింట్ నెమోని ఓషనిక్ పోల్ ఆఫ్ ఇన్యాక్సెసిబిలిటీ అని అంటారు. దిస్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ పెసిఫిక్ ఓషన్. అయితే ఇది మోస్ట్ రిమోట్ లొకేషన్ అనమాట ఎర్త్ మీద. నియర్లీ 2688 కిలోమీటర్ అనేది ఉంటుంది నియరెస్ట్ ల్యాండ్ మాస్. ఓకే, నియరెస్ట్ ల్యాండ్ మాస్ 2688 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఫ్రమ్ పాయింట్ నెమో.
సో దీన్ని మనము స్పేస్ క్రాఫ్ట్ సిమెట్రీ అని కూడా అంటాము. ఎందుకనంటే సిన్స్ డికమిషన్డ్ శాటిలైట్స్ అండ్ స్పేస్ డెబ్రీస్ ఆర్ ఆఫెన్ బాట్ డౌన్ ఇన్ దిస్ పర్టికులర్ రీజన్. చాలా సార్లు స్పేస్ డెబ్రీస్ ని శాటిలైట్స్ ని ఈ పాయింట్ నిమో దగ్గరికి తీసుకొస్తాం కాబట్టి దీన్ని మనము స్పేస్ క్రాఫ్ట్ సిమెట్రీ అని కూడా అంటాం అనమాట. ఓకే, సో నవ్ ఐల్ ఎక్స్ప్లెయిన్ ద న్యూస్. ఐఎన్ఎస్వి తరిణి ఏదైతే ఉంటుందో, సో ఇట్ హ్యాస్ 2 ఇండియన్ నేవీ ఆఫీసర్స్ అనమాట. లెఫ్టినెంట్ కమాండర్ రూపా అండ్ లెఫ్టినెంట్ దిల్నా కే, వీళ్ళిద్దరు ఉన్నారనమాట. సో దే సక్సెస్ఫుల్లీ పాస్డ్ దిస్ పాయింట్ నిమో యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ సర్కమ్ నావిగేషన్ మిషన్ అండర్ ద నావికా పరిక్రమ 2 అనమాట. నావికా సాగర్ పరిక్రమ 2, ఓకే, పార్ట్ 2 లో భాగంగా దీన్ని వాళ్ళు చుట్టొచ్చారనమాట. సో బేసిక్ గా వాళ్ళు ఎక్కడి నుంచి సేల్ అవుతున్నారు అంటే లిటిల్టన్ పోర్ట్ నుంచి. లెట్ మీ రైట్, లిటిల్టన్ పోర్ట్ నుంచి. లిటిల్టన్ పోర్ట్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ది న్యూజిలాండ్ అనమాట. అక్కడ నుంచి పోర్ట్ స్టాన్లీ ఏదైతే ఉంటుందో, పోర్ట్ స్టాన్లీ, సో దిస్ ఈస్ పోర్ట్ స్టాన్లీ ఎక్కడ ఉంది అని అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఫాక్లాండ్ ఐలాండ్స్ అనమాట. సో అక్కడ వరకు వాళ్ళు సేల్ అవుతున్నారు. అందులో భాగంగా పాయింట్ నిమోని క్రాస్ చేయడం జరిగింది అనమాట. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్? డెఫినెట్లీ సైంటిఫిక్ రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది. సో దే కెన్ అండర్స్టాండ్ ద మెరీన్ లైఫ్, ఓషన్ పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కి కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో దే కెన్ డూ ద ఎక్స్ప్లోరేషన్, నేవల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ మెరిటైమ్ రీసెర్చ్, ఉమెన్ ఎంపవర్మెంట్ కి కూడా హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్లీ ఇన్ ద డిఫెన్స్ సెక్టర్. అండ్ సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్స్ చేస్తారు. దే కమ్ అప్ విత్ ద వైటల్ వాటర్ శాంపిల్స్. రిమోట్ ఓషనిక్ రీజన్ లో నుంచి కూడా వాటర్ శాంపిల్స్ ని తీసుకొస్తారు. సో ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విల్ డెఫినెట్లీ అనలైజ్ దిస్ శాంపిల్స్ ఫర్ ఇన్సైట్స్ ఇన్ టు మెరీన్ బయోడైవర్సిటీ, కెమికల్ కాంపోజిషన్ ని కూడా వాళ్ళు అనలైజ్ చేస్తారనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దిస్ ఈజ్ యాక్చువల్లీ అ పార్ట్ ఆఫ్ ఓకే, సో ఎన్ఎస్పి పార్ట్ 2 అనమాట ఇది. సో పార్ట్ 2 లో భాగంగా మనం దీన్ని తీసుకొచ్చాము. నావికా సాగర్ పరిక్రమలో భాగంగా ఇండియన్ నేవీ సెయిలింగ్ వెజల్. ఓకే, ఇది సెకండ్ అనమాట. సో దిస్ ఇస్ ఆల్ విమెన్ సర్కమ్ నావిగేషన్ దట్ ఈస్ done through the globe. So they have crossed a point called as Point Nemo. Point Nemo, it is a southern part of the South Ocean అనమాట. సో దాన్ని అందుకే మనం ఓషనిక్ పోల్ ఆఫ్ ఇన్యాక్సెసిబిలిటీ అని అంటాం. ఎందుకంటే దీని నుంచి మెయిన్ ల్యాండ్ కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 2688 కిలోమీటర్స్ ని ఓకే రీచ్ అవ్వాలి. సో స్పేస్ క్రాఫ్ట్ సిమెట్రీ అని కూడా అంటారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద శాటిలైట్స్ విచ్ వర్ యాక్చువల్లీ సెంట్ ఇన్ టు ద స్పేస్, దే విల్ బి డీకమిషన్డ్ and the space debris ఏవైతే ఉంటాయో that they will also be decommissioned in this particular region అనమాట. Okay, I hope you have understood. Now let's go to another article. So again, so in other article ke mundu let me tell you why it is significant. Strategic and scientific importance ki important, marine research contribution chestaru, and also it will enhance India's position in global oceanographic research anamata. Blue economic policies lo bhaganga manam dinni highlight cheyochu. Environmental and oceanographic ఇన్సైట్స్ చూసుకుంటే డెఫినెట్లీ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఎలా ఉంది, ఓషన్ వార్మింగ్ మీద, యాసిడిఫికేషన్ మీద, మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్ ఎలా ఉంది అనేది వాళ్ళు అనలైజ్ చేసుకోవచ్చు. బయోడైవర్సిటీ స్టడీస్ కూడా చేయొచ్చు. సో పాయింట్ నీమో ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లీస్ట్ డిస్టర్బ్డ్ మెరీన్ రీజన్స్ అనమాట. ఇక్కడ మనం న్యాచురల్ ఓషనిక్ ఈకో సిస్టమ్స్ ని బాగా స్టడీ చేయొచ్చు. సో స్పేస్ డెబ్రీస్ అనాలిసిస్ అనేది కూడా చేయొచ్చు అనమాట. నేను చెప్పినట్టు పాయింట్ నీమోని స్పేస్ క్రాఫ్ట్ సిమెట్రీ అని అంటాం అనమాట. సో కాబట్టి అక్కడ ఎలా జరుగుతుంది ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ కూడా చేయొచ్చు. సో వాట్ షుడ్ బి ద లెసన్స్, వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఇండియా మెరిటైమ్ అండ్ సైంటిఫిక్ క్యాపబిలిటీస్ ని మనం ఇంకొంచెం స్ట్రెంథెన్ అప్ చేయాలి. ఇండియా మస్ట్ ఎక్స్పాండ్ ద నేవల్ ఎక్స్పెడిషన్ ఇన్ ఆర్డర్ టు డూ ద డీప్ సీ ఎక్స్ప్లోరేషన్, రిసోర్స్ మ్యాపింగ్ చేయడానికి. అండ్ మనం కొలాబరేషన్ ని ప్రమోట్ చేయాలి విత్ గ్లోబల్ ఓషనోగ్రఫిక్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో ద మెరీన్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ని పెంచాలన్నమాట. అండ్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ డీప్ సీ టెక్నాలజీస్. ఓకే, ఆటోనామస్ అండర్ వాటర్ వెహికల్స్ మీద మనము ఫోకస్ చేయాలి. క్లైమేట్ రీసెర్చ్ ని ఎన్హాన్స్ చేయాలి ఇన్ ది ఇండియన్ ఓషన్ రీజన్. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దట్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. RBI tightens the norms for imposing penalties under the payments systems laws అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది కదా. సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెఫినెట్లీ ఇట్ రెగ్యులేట్స్ ద ఫినాన్షియల్ సిస్టమ్ కదా. సో ఇట్ నీడ్స్ టు ఎన్షోర్ ద స్మూత్ ట్రాన్సాక్షన్. సో పేమెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో స్మూత్ గా రన్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. లైక్ ఇట్ హ్యాస్ అ గ్రేటర్ రోల్ ఇన్ ద స్మూతర్ సెటిల్మెంట్స్ ఆఫ్ ద పేమెంట్స్. ఓకే, మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ as PSS యాక్ట్, పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ అనేది ఉంటుంది కదా. సో దిస్ వాస్ బాట్ ఇన్ ద ఇయర్ 2007 అనమాట. సో ఇదేం చేస్తుంది, ఆర్బీఐని ఎంపవర్ చేస్తుంది అనమాట టు రెగ్యులేట్ అండ్ ఓవర్సీ ద పేమెంట్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. దీనివల్ల మనం సెక్యూరిటీని, ఎఫిషియన్సీని, మిగతా వాటిని కూడా ఎన్షోర్ చేయొచ్చు, ఎస్పెషల్లీ ఇన్ ద డిజిటల్ పేమెంట్స్. సో మనం డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్న క్రమం ఏదైతే ఉందో దాన్ని చూస్తున్నాం. లైక్ యూపీఐ, ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్, వ్యాలెట్స్ ఇవన్నీ వాడుతూనే ఉన్నాం.
సో ఆర్బీఐ ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ ఇట్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ అనమాట ఇన్ ప్రివెంటింగ్ ద ఫ్రాడ్ ఇన్ ద ట్రాన్సాక్షన్స్. అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ లేకుండా, సిస్టమ్ ఫెయిల్యూర్స్ లేకుండా ఎన్షూర్ చేసేది ఆర్బీఐ. అయితే ఎర్లియర్ ఆర్బీఐ ఏం చేసేది, ఇట్ కుడ్ ఇంపోజ్ పెనాలిటీస్ అప్ టు 5 lakhs. బట్ ఇప్పుడు ఏం చేస్తుందనంటే ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద పెనాలిటీస్ అప్ టు 10 lakhs ఇఫ్ దెర్ ఇస్ ఎనీ అన్ఆథరైజ్డ్ సెటిల్మెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. ఓకే, అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చారు దీంట్లో. సో ఆర్బీఐ ఏం చేసింది, ఆర్బీఐ స్ట్రెంథెండ్ ఇట్స్ పెనాలిటీ ఫ్రేమ్వర్క్ అండర్ దిస్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ ఆఫ్ 2007. ఓకే, సో ఈ రివైజ్డ్ ఫ్రేమ్వర్క్ లో ఏం చేస్తారంటే ఒకవేళ బ్యాంక్ అయినా, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ అయినా ఎవరైనా రూల్స్ ని వైలేట్ చేస్తే ఆర్బీఐ అనేది 10 lakh పెనాలిటీని ఇంపోజ్ చేస్తుంది. సో డైలీ ఫైన్స్ వచ్చేసి 25,000 కూడా ఒక్కొక్క రోజు ఫైన్ అనేది వేస్తుంది అనమాట. సో ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మేడ్ ఆఫ్టర్ ద జన్ విశ్వాస్ అమెండ్మెంట్ ఆఫ్ ప్రొవిజన్స్ యాక్ట్. సో జన్ విశ్వాస్ అమెండ్మెంట్ ఆఫ్ ప్రొవిజన్స్ యాక్ట్ అనే దాన్ని మనం 2023లో తీసుకొచ్చాం. దాని తర్వాత దీంట్లో చేంజెస్ అనేవి మనం తీసుకురావడం జరిగింది. సో ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ అనేవి Jan 2024 నుంచి ఇంప్లిమెంట్ అవ్వడం మొదలయ్యాయి. సో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ని మనం ఎన్హాన్స్ చేయొచ్చు, వీ కెన్ సెక్యూర్ డిజిటల్ ఎకానమీ, వీ కెన్ రెడ్యూస్ ద ఫినాన్షియల్ ఫ్రాడ్, ట్రస్ట్ అనేది బిల్డ్ చేయొచ్చు మెయిన్లీ ఫ్రమ్ ది పీపుల్. ఓకే, సో ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ 2. సో ఇక్కడ ఏంటంటే మెయిన్లీ లీగల్ అండ్ పాలసీ రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయనంటే కీ చేంజెస్ ఇన్ ద పిఎస్ఎస్ యాక్ట్ రెగ్యులేషన్స్, పెనాలిటీ లిమిట్స్ ని ఇంక్రీజ్ చేసాం 10 lakhs వరకు, పర్ డే 25,000 వరకు ఇంపోజ్ చేస్తాం. సో వాట్ ఆర్ ది ఒఫెన్సెస్ దట్ విల్ బి పీనలైజ్డ్ అంటే ఆపరేటింగ్ అ పేమెంట్ సిస్టమ్ వితౌట్ ఆర్బీఐ ఆథరైజేషన్, ఆర్బీఐ ఆథరైజేషన్ లేకుండానే పేమెంట్ సిస్టమ్ ని ఆపరేట్ చేస్తే వాళ్ళ మీద ఫైన్స్ పడతాయి. నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్, సో కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని డిస్క్లోజ్ చేయకపోతే కూడా పేమెంట్ ఫైన్స్ అనేవి పడతాయి అనమాట. సో పెనాల్టీస్ ని టైంలో పే చేయకపోతే కూడా మళ్ళీ పెనాల్టీస్, అడిషనల్ పెనాల్టీస్ పడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. Okay, these are the different type of acts through on which penalties will be imposed. Non-criminal violations can now be resolved through monetary penalties instead of legal actions. So, ఏవైతే క్రిమినల్ యాక్షన్స్ కాకుండా నాన్ క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయో వాటిని మానిటరీ పెనాలిటీస్ ద్వారా సాల్వ్ చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ద కోర్ట్స్ అనమాట. కాబట్టి ఇక్కడ ఈ ఓకే ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది ప్రమోట్ అవుతుంది. ఓన్లీ మెటీరియల్ కాంట్రవర్షన్స్ విల్ ఫేస్ ద ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్. సో వాట్ విల్ బి ద ఇంప్లికేషన్ ఫర్ ద move? Okay, because of the move, what will be the implication on the financial and payment sector అంటే ఫినాన్షియల్ రెగ్యులేషన్ మంచిగా అవుతుంది, అన్ఆథరైజ్డ్ ఫిన్టెక్ ఆపరేషన్స్ అనేవి తగ్గుతాయి, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఎన్హాన్స్ చేసిన వాళ్ళం అవుతాం. It will encourage compliance among the payment operators also. They will not break the rules. It will improve transparency, accountability and all. Fintech firms and payment aggregators ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ సమ్ స్ట్రిక్టర్ రిస్క్ మేనేజ్మెంట్ అనమాట. కన్జ్యూమర్ బెనిఫిట్ అనేది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? సో వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ఆర్బీఐ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం. తీసుకురావడమే కాదు ప్రాపర్ ఎన్ఫోర్స్మెంట్ అనేది కూడా చేయాలి. సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ ని కూడా తీసుకురావాలన్నమాట, ఎస్పెషల్లీ ఇన్ ద డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఓకే, and also RBI has to use technology to detect and prevent the violations. Balancing regulation with innovation is also very, very important. Okay, I hope you have understood now. So now let's go to another article. So let's look at another article. Philippines to remove US missile system if China stops sea aggression అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఫిలిపైన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఫెర్డినాండ్ గారు, సో హీ హాజ్ ఆఫర్డ్ ఆన్ ఫ్రైడే to remove a US missile system from the Philippines if China halts what is called as aggressive and coercive behavior in the disputed South China Sea. The US Army installed the something called as Typhoon mid-range missile system ni akkada install cheyadam jarigindannamata northern Philippines lo last year April lo. Okay, in order to support what is called as long-term treaty allies డిస్క్రైబ్డ్ యాజ్ ట్రైనింగ్ ఫర్ జాయింట్ కంబాట్ రెడీనెస్. సో అక్కడ ఫిలిపైన్స్ కి సపోర్ట్ చేయడానికి అక్కడ యుఎస్ మిసైల్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇన్ ఆర్డర్ టు కౌంటర్ ద చైనా ఇన్ దట్ పర్టికులర్ రీజన్ ఇన్ ద సౌత్ చైనా సీ. ఓకే, సో ఇప్పుడు ఫిలిపైన్స్ ఏమంటుందంటే ఒకవేళ ఇఫ్ చైనా ఇస్ హాల్టింగ్ అగ్రెసివ్ అండ్ కోయర్సివ్ బిహేవియర్, సో that is when US need to take out the missile system అని చెప్పడం జరిగింది. సో China has repeatedly demanded that the Philippines remove the missile system, saying it inciting geopolitical confrontation and arms race. Asked by reporters about China's criticism of the missile system, Mr. Marcos said he did not understand the Chinese position because Philippines does not comment on China's missile systems, which are 1,000 times more powerful than what we have. Let's make a deal with China. Stop claiming our territory. Stop harassing our fishermen. So
లెట్ దెమ్ లివ్, స్టాప్ ర్యామింగ్ ఓవర్ బోట్స్ అని చెప్పేసి ఇతను చెప్పడం జరిగిందనమాట. సో ఇవన్నీ చేస్తే ఒకవేళ ఈ అగ్రెసివ్ బిహేవియర్ అనేది తగ్గితే డెఫినెట్లీ యుఎస్ విల్ విత్డ్రూ ద మిసైల్ సిస్టమ్ అని చెప్పడం జరిగిందనమాట. సో వాట్ ఈస్ ద ఇష్యూ, వాట్ విల్ బి ద టేక్ ఆఫ్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్? సో యుఎస్ చైనా రైవల్రీ ఇన్ ద ఇండో ఏషియా చూసుకుంటే వాట్ ఆర్ ద యుఎస్ పర్స్పెక్టివ్స్? సో దే వాంట్ టు సపోర్ట్ ఫిలిపైన్స్. ఎందుకనంటే ఫిలిపైన్స్ ఇస్ ద ట్రీటీ అలైడ్ టు ది యుఎస్ కాబట్టి చైనా ఎక్స్పాన్షనిస్ట్ యాక్టివిటీస్ ని కర్బ్ చేయడానికి కూడా యుఎస్ వాంట్ టు ఇన్స్టాల్ ద మిసైల్ సిస్టమ్ ఇన్ ది ఫిలిపైన్స్. చైనా కన్సర్న్స్ ఏంటి? సో డెఫినెట్లీ యుఎస్ మిసైల్ సిస్టమ్ అక్కడ ఉంటే ఇట్ విల్ పోజ్ డైరెక్ట్ థ్రెట్ టు ద ఇన్ఫ్లుయెన్స్ ఆన్ సౌత్ చైనా సీ. సో ఫిలిపైన్ పొజిషన్ ఏంటి? ఇట్ వాంట్ టు బ్యాలెన్స్ ఇట్స్ రిలేషన్ విత్ బోత్ ద పవర్స్. సో ఇట్ వాంట్ టు సెక్యూర్ ద సావర్నిటీ ఓవర్ డిస్ప్యూటెడ్ మెరిటైమ్ జోన్స్. ఓకే, సో దీస్ ఆర్ ద త్రీ ideologies with respect to South China Sea and missile system installation. Maritime security and South China Sea disputes చూసుకుంటే China has alleged aggression and harassment of Filipino fishermen. అక్కడ ఉన్న ఫిషర్ మ్యాన్ మీద అగ్రెషన్ అనేది చూపెడుతూ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ యూజింగ్ వాటర్ కెనోన్స్ అండ్ ఇట్ ఈస్ ర్యామింగ్ ద బోట్స్ ఆఫ్ ద ఫిలిపైన్స్ అండ్ ఆల్సో మిలిటరీ అసెట్స్ ని కూడా అక్కడ డిప్లాయ్మెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో వాట్ ఈస్ ద పొలిటికల్ ఇంపాక్ట్? సో డెఫినెట్లీ దీనివల్ల ఇట్ కుడ్ రెడ్యూస్ ద టెన్షన్స్ బట్ ఆల్సో వీకెన్ ద ఫిలిపైన్స్ డిటరెన్స్ క్యాపబిలిటీ. సో ఇక్కడ పెట్టినట్టయితే డిటరెన్స్ క్యాపబిలిటీ ఆఫ్ ద ఫిలిపైన్స్ విల్ డెఫినెట్లీ డిక్రీజ్ యుఎస్ ఒకవేళ మిజైల్ సిస్టమ్ ని తీసేస్తే. అండ్ ఇట్ మే ఎంకరేజ్ చైనా టు ఇంటెన్సిఫై ద మిలిటరీ ప్రెసెన్స్ ఆల్సో. సో ఒకవేళ యుఎస్ఏ వెళ్ళిపోతే చైనాస్ ప్రెసెన్స్ అనేది పెరుగుతుంది. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? రీజనల్ డిప్లొమసీని స్ట్రెంథెన్ చేయాలి. వీ హ్యావ్ టు లైక్ ఫిలిపైన్స్ మస్ట్ ఎంగేజ్ విత్ ఆసియాన్ కంట్రీస్ టు కమ్ అప్ విత్ కలెక్టివ్ రెస్పాన్స్ టు చైనీస్ యాక్షన్స్. క్వాడ్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో బ్యాలెన్సింగ్ ద స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఇస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్. సో నెగోసియేషన్స్ ఆసియాన్ కంట్రీస్ తో నెగోసియేషన్స్ చేసి కోడ్ ఆఫ్ కండక్ట్ ని తీసుకురావాలి సౌత్ చైనా సీలో. మెరిటైమ్ సెక్యూరిటీ ఎన్హాన్స్మెంట్స్ కూడా చేయాలన్నమాట. కోస్ట్ గార్డ్ క్యాపబిలిటీస్ ని పెంచాలి వాళ్ళు. ఎకానమిక్ అండ్ సెక్యూరిటీ టైస్ ని పెంచాలి జపాన్, ఇండియా అండ్ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ తో. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ కేరళ కోఆపరేటివ్ బ్యాంక్స్ గ్రాంటెడ్ ఇల్లీగల్ లోన్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చెప్తుంది అని అంటే ఇట్ హ్యాస్ యాక్చువల్లీ ఇన్ఫార్మ్ ద కేరళ హైకోర్ట్ దట్ మల్టిపుల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే కేరళలో ఉన్నాయో సో దీస్ ఆర్ యాక్చువల్లీ సపోర్టింగ్ ద మనీ లాండరింగ్, లార్జ్ స్కేల్ మనీ లాండరింగ్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఈ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ మీరు చూసుకుంటే సో ఇట్ వాస్ ఫైల్డ్ ఇన్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ కేసు అనేది ఫైల్ అవ్వడం జరిగింది అగేన్స్ట్ 16 బ్యాంక్స్ అండ్ 2 కార్పొరేట్ సొసైటీ. సో వాట్ ఆర్ ద కీ ఇష్యూస్ దట్ వర్ ఐడెంటిఫైడ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కేస్ అంటే ఒకటి వచ్చేసి లోన్ డిస్పర్స్మెంట్ ఇల్లీగల్ గా జరుగుతుంది అనమాట. సో లోన్స్ అనేవి దేవర్ యాక్చువల్లీ గ్రాంటెడ్ బై ఓవర్ వాల్యూయింగ్ ద మార్టిగేజ్డ్ ప్రాపర్టీస్ ని ఎక్కువగా ఓవర్ వాల్యూ చేసి లోన్స్ అనేవి ఇస్తున్నారు. సో సేమ్ ప్రాపర్టీస్ మీద మల్టిపుల్ లోన్స్ ఇవ్వడం, ఓకే, ఇన్ఎలిజిబుల్ పర్సన్స్ కి కూడా లోన్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నారు అనమాట. అండ్ ఆల్సో ఫ్రాడ్ ప్రాక్టీసెస్ అనేవి జరుగుతున్నాయి అక్కడ. సో ఆ బ్యాంక్స్ లో సో బ్యాంక్స్ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ బారోవర్స్ అబౌట్ దీస్ లోన్స్ ప్రాపర్లీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రాపర్ గా చెప్పట్లేదు. ఓకే, సో ఇమీడియట్ గా వాళ్ళు రికవరీ ప్రొసీడింగ్స్ ని ఇనిషియేట్ చేయట్లేదు. సో ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క యాక్షన్స్ మీరు చూసుకుంటే సో ఇట్ కెన్ యాక్చువల్లీ కాన్ఫిస్కేట్ ద ప్రాపర్టీస్, కీ ఒఫెండర్స్ ని అరెస్ట్ కూడా చేయొచ్చు అనమాట. సో ఏం చేస్తే బాగుంటుంది? పిఎంఎల్ఏని ఎన్ఫోర్స్ చేయాలి. వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ అప్ ది ఆర్బీఐ ఓవర్ సైట్ ఆన్ ది బ్యాంక్స్ సో దట్ బ్యాంక్స్ విల్ బి మోర్ ట్రాన్స్పరెంట్ ఎనఫ్. డిజిటల్ ట్రాకింగ్ మెకానిజమ్స్ లైక్ ఏఐ, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ని యూజ్ చేసి డిజిటల్ ట్రాకింగ్ అనేది చేయాలి. పబ్లిక్ అవేర్నెస్ అనేది కూడా పెంచాలన్నమాట. ఓకే, సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాక్షన్స్ ఆల్రెడీ చెప్పాను. గవర్నెన్స్ అండ్ రెగ్యులేటరీ ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయి ఒకవేళ ఇలాంటి యాక్ట్స్ జరిగితే. సో ఇంటర్నల్ ఆడిట్స్ అనేవి ఫెయిల్యూర్ అవ్వడం వల్లనే ఇలాంటివి వస్తాయి, డిఫాల్ట్స్ అండ్ ఆల్. లోన్ రికవరీ ప్రొసీడింగ్స్ కూడా ప్రాపర్ గా అవ్వట్లేదు అక్కడ. సో దేర్ ఇస్ అ గ్యాప్స్ ఇన్ రెగ్యులేటరీ ఓవర్ సైట్, ఎందుకంటే డ్యూయల్ రెగ్యులేషన్ ఉంది. కొన్నిసార్లు స్టేట్ కార్పొరేటివ్ డిపార్ట్మెంట్స్ రెగ్యులేట్ చేస్తున్నాయి, కొన్నిసార్లు ఆర్బీఐ. సో డ్యూయల్ రెగ్యులేషన్ వల్ల మానిటరింగ్ అనేది చాలా వీక్ అయిపోతుంది. పిఎంఎల్ఏ ఎన్ఫోర్స్మెంట్ అనేది దిస్ విల్ డెఫినెట్లీ స్ట్రెంథెన్ ద ఫైనాన్షియల్ గవర్నెన్స్ ఇన్ ద లాంగ్ రన్. సో వాట్ షుడ్ బి ద రిఫార్మ్స్ దట్ ఆర్ నీడెడ్? కోఆపరేటివ్ బ్యాంక్ రెగ్యులేషన్స్ ని తీసుకురావాలి. ఆర్బీఐ టైటర్ ఓవర్ సైట్ అనేది చేయాలి, లైక్ ఆర్బీఐ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ ఇట్. ఫారెన్సిక్ ఆడిట్స్ ని మనం తీసుకురావాలి. ఎన్హాన్స్డ్ డ్యూయల్ డిలిజెన్స్ అనేది ఇంపార్టెంట్. ఫినాన్షియల్ క్రైమ్స్ ని తగ్గించడానికి ఇన్వెస్టిగేషన్ ని ప్రాపర్ గా చేయాలి, ఫాస్టర్ గా చేయాలి, స్ట్రాంగర్ పెనాల్టీస్ ని విధించాలి, స్ట్రాంగ్ డేటా షేరింగ్ మెకానిజమ్స్ ని తీసుకురావాలి. ఓకే,
సో డిపాజిట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఫర్ కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్ షుడ్ బి బాట్, గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజమ్స్ ని తీసుకురావాలి, స్ట్రిక్ట్ కేవైసీ మెకానిజమ్స్ ని కూడా మనం ఎన్ఫోర్స్ చేయాలి. ఓకే, సో దిస్ కెన్ బి డన్ ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ ద బ్యాంక్స్ ఆర్ గివింగ్ అ ప్రాపర్ లోన్స్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్, మెజరింగ్ మైగ్రెంట్ మూవ్మెంట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్ మీ టెల్ యూ ద బ్యాక్గ్రౌండ్. సో మనకు తెలుసు పాలసీ మేకర్స్ ఎవరైతే ఉంటారో దే రిక్వైర్ డెఫినెట్లీ ద మైగ్రేషన్ డేటా, ఎస్పెషల్లీ ది ఇంటర్నల్ మైగ్రేషన్ డేటా వైల్ ఫ్రేమింగ్ ద పాలసీస్. కానీ మనకి లాస్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగింది? 2011 లో మనకి లాస్ట్ సెన్సస్ అనేది జరిగింది. సో విచ్ హ్యాస్ రికార్డెడ్ దెర్ ఆర్ 45 crore పీపుల్ హూ హ్యావ్ ఇంటర్నలీ మైగ్రేటెడ్. సో బిట్వీన్ 20,000 లైక్ 2000 టు 2011 మధ్యలో 45 crore పీపుల్ ఇంటర్నల్ గా మైగ్రేట్ అయ్యారు. అండ్ దిస్ బూమ్ వాజ్ సీన్ బికాస్ ఆఫ్ ది ఎల్పిజి క్రైస్. ఓకే, ఎల్పిజి లెవెల్ రిఫార్మ్స్. ఓకే, మనకు తెలుసు ఎల్పిజిని తీసుకొచ్చాం మనం 1991 లో ఎకానమిక్ రిఫార్మ్స్ టైంలో. సో బికాస్ ఆఫ్ దట్ ఇంటర్నల్ మైగ్రేషన్ పెరిగింది ఈ టైంలో. బట్ పోస్ట్ 2011, సో ఇది 2025 లో ఉన్నాము. Okay, you can look at, so we are still relying on 2011 census anamata. Okay, because so subsequent governments have not actually conducted the activities of census, so they are keeping on postponing it kabatti. So prastutam manaki migration data anedi proper ga ledu కాబట్టి మనకి ప్రైమ్ మినిస్టర్ ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ కమ్ అప్ విత్ సమ్ ప్రాక్సీస్ అనమాట. అంటే ఇట్ హ్యాస్ టోల్డ్ సమ్ పారామీటర్స్ త్రూ విచ్ వీ కెన్ యాక్చువల్లీ క్యాలిక్యులేట్ ద మైగ్రేషన్. ఓకే, మైగ్రేషన్ ట్రెండ్స్ తెలుసుకోవాలంటే వీ కెన్ యాక్చువల్లీ క్యాలిక్యులేట్ త్రూ దీస్ ప్రాక్సీస్ ఆర్ ఆల్టర్నేటివ్స్ అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిలే కొన్ని ఆల్టర్నేటివ్స్ ని ఇవ్వడం జరిగింది, ఎస్పెషల్లీ పోస్ట్ పాండమిక్స్ లో. ఓకే, సో ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద కోవిడ్. సో ఇక్కడ డిఫరెంట్ గ్రాఫ్స్ ని మెన్షన్ చేశారు. సో యాక్చువల్లీ ఈ గ్రాఫ్స్ ని న్యూస్ పేపర్ ఓపెన్ చేసుకొని మీరు కరెక్ట్ గా అనలైజ్ చేసుకోండి. బట్ డీటెయిల్స్ ఆర్ నాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ ఐ ట్రై టు సమరైజ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ ది ఆర్టికల్. అయితే ఇందులో కొన్ని ప్రాక్సీస్ ని ఇచ్చారు కదా, లైక్ దెర్ ఆర్ సమ్ అదర్ మెథడ్స్ ద ప్రైమ్ మినిస్టర్ ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్ హెస్ సజెస్టెడ్ ఇన్ ఆర్డర్ టు మెజర్ ద మైగ్రేషన్. ఫస్ట్ థింగ్ ఇస్ అన్రిజర్వ్డ్ ట్రైన్ టికెట్ సేల్స్ అనమాట. సో మనకు తెలుసు లాట్ ఆఫ్ ద పీపుల్ హూ మైగ్రేట్ ఆర్ ఆల్మోస్ట్ జాబ్లెస్ ఆర్ పూర్ కండిషన్స్ లో ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా రిజర్వ్డ్ సీట్స్ ఏవైతే ఉంటాయో దే కెనాట్ అఫోర్డ్ ద రిజర్వ్డ్ సీట్స్. ఓకే, సో మెయిన్లీ ఈ పర్టికులర్ రిజర్వ్డ్ సీట్స్ ఏవైతే ఉంటాయో ఆక్యుపై, ఓకే, ఇవి వాళ్ళు కొనుక్కోలేరు. కాబట్టి దే యాక్చువల్లీ బై ది అన్రిజర్వ్ ట్రైన్ సీట్స్ అనమాట. ఓకే, అన్రిజర్వ్ ట్రైన్ సీట్స్ అనేవి, టికెట్స్ అనేవి ఎక్కడెక్కడికి ఎక్కువగా బుక్ అయినాయి అని చెప్పేసి మనకి ఆ డేటా ప్రకారం, సో మనకి ఇక్కడ ఆ డేటా ప్రకారం మనకి ఇక్కడ డిఫరెంట్ గ్రాఫ్స్ ఇచ్చారు కదా. సో ఈ పర్టికులర్ గ్రాఫ్స్ ప్రకారం మనం ఈ పర్టికులర్ డేటాని నేను డిరైవ్ చేశాను అనమాట. సో మీరు చూసుకుంటే ఢిల్లీ, మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్ రీజన్స్ కి ఎక్కువగా మైగ్రేషన్ అనేది జరుగుతుంది. సో అన్రిజర్వ్ ట్రైన్స్ టికెట్స్ తో వాళ్ళు వెళ్తున్నారు అనమాట ఈ ఏరియాస్ కి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఢిల్లీకి ఎక్కువ మంది యూపీ, బీహార్, రాజస్థాన్ నుంచి రావడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ డేటా దట్ ఈస్ యాక్చువల్లీ ప్రెజెంటెడ్ బై ద హిందూ. ఓకే, సో సర్టన్ పారామీటర్స్ ప్రైమ్ మినిస్టర్ ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఇచ్చినప్పటికీ ఆ పారామీటర్స్ బేస్ చేసుకుని హిందూ మనకి ఈ డేటాని ఇవ్వడం జరిగింది అనమాట, ద హిందూ న్యూస్ పేపర్ వాళ్ళు. అండ్ మహారాష్ట్రలో ఎక్కువ ఇంటర్నల్ మైగ్రేషన్ ని వాళ్ళు గమనించారు, లైక్ ముంబై, పూణే ఆ ఏరియాస్ నుంచి, అండ్ ఆల్సో గుజరాత్ నుంచి కూడా వస్తున్నారు. వెస్ట్ బెంగాల్ లో బీహార్, ఛత్తీస్గఢ్ ఎక్సెట్రా నుంచి వెస్ట్ బెంగాల్ కి మైగ్రేట్ అవుతున్నారు అనమాట. ఓకే, దిస్ డేటా ఇస్ సీన్ యాజ్ పర్ ది అన్రిజర్వ్డ్ ట్రైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఆధారంగా వీళ్ళు ఇది కౌంట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో రైల్వే డేటా ప్రొవైడ్స్ ఇన్సైట్స్ ఇంటూ మైగ్రేషన్ కారిడార్స్. ఎగ్జాంపుల్ యూపీ టు బీహార్ టు ఢిల్లీ ఆర్ ముంబై. సో యూపీ అండ్ బీహార్ నుంచి ఢిల్లీ ఆర్ ముంబైకి వెళ్తూ ఉంటారనమాట. సో దెర్ ఆర్ సీజనల్ స్పైక్స్ ఇన్ ద టికెట్ సేల్స్ విచ్ ఇండికేట్స్ ద టెంపరరీ మైగ్రేషన్. సడన్ గా ప్రైజెస్ పెరుగుతున్నాయంటే టెంపరరీ మైగ్రేషన్ జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు. సో సెకండ్ థింగ్ ఆర్ ద సెకండ్ ప్రాక్సీ త్రూ విచ్ వీ కెన్ కండక్ట్ ది మైగ్రేషన్ ప్యాటర్న్ ఇస్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ వర్సెస్ ద కరెంట్ బ్యాంక్ అకౌంట్. సో సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ లైక్ యూ అండ్ మీ లాంటి ఇండివిజువల్స్ ఎక్కువగా సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ వాడుతుంటారు. కంపెనీస్ అండ్ ఇండస్ట్రీస్ విల్ యాక్చువల్లీ యూజ్ ద కరెంట్ బ్యాంక్ అకౌంట్స్, మనకు తెలిసిందే. అయితే ఈ రేషియోని చూస్తారనమాట. సో ఈ రేషియో పెరిగింది, ఓకే, ఇఫ్ ద రేషియో ఇస్ హై ఇట్ మీన్స్ దట్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఎక్కువ ఉన్నాయి కరెంట్ బ్యాంక్ అకౌంట్స్ కన్నా అని అర్థం. సో ఎక్కువ ఉన్నాయి అని అంటే అర్థం ఏంటి? సో కరెంట్ బ్యాంక్ అకౌంట్స్ తక్కువ ఉన్నాయంటే అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూపీ, బీహార్ ఇలాంటి ఏరియాలో, జార్ఖండ్ లో మనం ఈ ట్రెండ్స్
ట్రెండ్స్ ని అబ్జర్వ్ చేసాం. ఓకే, లో సిబిఏ ఉంది అని అంటే, లో ఈ పర్టికులర్ రేషియో అనేది చాలా తక్కువ ఉంది అని అంటే డెఫినెట్లీ సిబిఏ అనేది ఎక్కువగా ఉందని అర్థం అనమాట. అంటే కరెంట్ బ్యాంక్ అకౌంట్స్ ఎక్కువగా ఉంటేనే ఆ రేషియో అనేది తక్కువగా వస్తుంది. ఇది మనకి ఎక్కువగా గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ ఈ ఏరియాస్ లో ఎక్కువగా మనం ఈ రేషియో తక్కువ ఉండడం గమనించామన్నమాట. ఓకే, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతుంది అంటే అక్కడ నుంచి మైగ్రేషన్ తక్కువగా అవుతుంది అని అర్థం. ఓకే, there is a drop in withdrawals in cities and increase in the transaction in home states during the lockdown such as reverse migration. సో ఈ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేవింగ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎక్కువగా హోమ్ స్టేట్స్ నుంచే అవుతున్నాయి డ్యూరింగ్ ద లాక్డౌన్స్ రాదర్ దాన్ ద సిటీస్ టు విచ్ దే ఆర్ మైగ్రేటెడ్. ఇట్ మీన్స్ దట్ పాండమిక్ లో రివర్స్ మైగ్రేషన్ జరిగింది అని మనకి ఈ డేటా చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాక్సీ దట్ వీ కెన్ యూజ్ ఇస్ టెలికామ్ డేటా ఇన్సైట్స్ అనమాట. సో టెలికామ్ కంపెనీ ఈ వీళ్ళు ఎవరైతే ఉంటారో దే విల్ యాక్చువల్లీ డివైడ్ ద సబ్స్క్రైబర్స్ ఇంటూ 2 పార్ట్స్. ఒకరు హోమ్ సబ్స్క్రైబర్స్, ఒకటి విజిటర్ సబ్స్క్రైబర్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ స్థిరపడిపోయాం అనుకోండి హైదరాబాద్ లో. సో హైదరాబాద్ లో స్థిరపడిపోయి ఉంటే విల్ బి అ హోమ్ సబ్స్క్రైబర్ టు హైదరాబాద్. అండ్ ఇఫ్ యూఆర్ మైగ్రేటెడ్ టు అదర్ సిటీ టుమారో, డెఫినెట్లీ అక్కడ మీరు విజిటర్ సబ్స్క్రైబ్ కిందకి కౌంట్ అవుతారనమాట అకార్డింగ్ టు టెలికామ్ డేటా. అయితే ఇక్కడ మనకి అకార్డింగ్ టు ద హిందూ తీసుకొచ్చిన గ్రాఫ్స్ ప్రకారం డిఫరెంట్ గ్రాఫ్స్ ఇక్కడ మనకు మెన్షన్ చేశారు కదా, ఆ గ్రాఫ్స్ ప్రకారం మనకి ఏం తెలిసిందనంటే, సో వన్ సచ్ అన్ ఎగ్జాంపుల్ ఇస్ యూపీ ఏదైతే ఉంటుందో డ్యూరింగ్ ద పాండమిక్. సో ఎక్కువ మంది విజిటర్ సబ్స్క్రైబర్స్ ఎక్కువగా చూడడం జరిగింది యూపీలో. ఫ్రమ్ ముంబై, ఢిల్లీ ఈ ఏరియాస్ నుంచి వచ్చి యూపీలో సెటిల్ అయ్యారు. అంటే రివర్స్ మైగ్రేషన్ అనేది జరిగింది డ్యూ టు ద పాండమిక్ అని చెప్పేసి మనం ఇక్కడ ఇన్ఫర్ చేసుకోవచ్చు. సో మొబైల్ టవర్ పింగ్స్ ట్రాక్ రియల్ టైమ్ మూవ్మెంట్ ఆఫ్ ద మైగ్రెంట్స్. డెఫినెట్లీ రియల్ టైమ్ మూవ్మెంట్ మనం తెలుసుకోవచ్చు. సో బికాస్ ఆఫ్ ద డేటా ఫ్రమ్ ది ఆధార్ లింక్డ్ టెలికామ్ అకౌంట్స్, సో దే షో హౌ there is a shift in the location and the call activity. సో దానివల్ల మనం మైగ్రెంట్ ఎక్కడ ఎక్కువ ఏ డిస్ట్రిక్ట్స్ లో హైలైట్ అవుతున్నారో మనం చూడొచ్చు. అండ్ ఆల్సో దెర్ ఆర్ సిగ్నిఫికెంట్ డిప్స్ దట్ వీ హావ్ సీన్ ఇన్ ద మొబైల్ యూసేజ్ ఇన్ ద మెట్రోస్ మెయిన్లీ డ్యూరింగ్ ద COVID-19 లాక్డౌన్ టైంలో. ఎందుకంటే రివర్స్ మైగ్రేషన్ జరిగింది కాబట్టి మైగ్రెంట్ వర్కర్స్ వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయారు కాబట్టి మనము సిటీస్ లో ఈ యూసేజ్ అనేది తక్కువ చూసాం COVID-19 లాక్డౌన్ టైంలో. ఓకే, సో వాట్ ఆర్ ద కీ ఫైండింగ్స్ అకార్డింగ్ టు ద డేటా? మేజర్ మైగ్రేషన్ హబ్స్ మనం ప్యాటర్న్స్ ని అబ్జర్వ్ చేస్తే ముంబై, ఢిల్లీ, బెంగళూరు, సూరత్ దే అట్రాక్ట్ హై నంబర్ ఆఫ్ మైగ్రేషన్. ఇన్ మైగ్రేషన్ ఎక్కువగా జరుగుతుంది. అవుట్ మైగ్రేషన్ స్టేట్స్ అంటే ఎవరు అని అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా అనమాట. ఓకే, సో దే ఆర్ గోయింగ్ టు అర్బన్ సెంటర్స్ ఫర్ వర్క్. COVID-19 ఇంపాక్ట్ లో మనం రివర్స్ మైగ్రేషన్ ట్రెండ్స్ ని చూసాం. There was slow return to cities post the lockdown. Okay, so these were the trends that we have observed based on the proxies. Okay, అండ్ ఎకానమిక్ డిపెండెన్సీ చూసుకుంటే రెమిటాన్సెస్ డ్రివెన్ రూరల్ ఎకానమీస్ మనం చూసాం. లైక్ బీహార్, యూపీ ఎక్కువగా రెమిటాన్సెస్ ని రిసీవ్ చేసుకుంటున్నారు ఫ్రమ్ విత్ ఇన్ ఇండియా. మైగ్రేషన్ ప్యాటర్న్స్ ఆర్ ఆల్సో లింక్ టు జాబ్ అవైలబిలిటీ ఇన్ ద కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ సెక్టర్స్. ఓకే, సో వాట్ ఆర్ ద రికమెండేషన్స్ దట్ ఆర్ గివెన్? మైగ్రేషన్ డేటా కలెక్షన్ ని ఇంప్రూవైజ్ చేయాలి, రియల్ టైమ్ బ్యాంకింగ్ అండ్ టెలికామ్ డేటాని కలెక్ట్ చేయాలి, అండ్ అలాంగ్ సైడ్ సెన్సెస్ ని కూడా మనం కండక్ట్ చేయాలన్నమాట. మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో సోషల్ సెక్యూరిటీ ఆఫ్ మైగ్రెంట్స్ ని మనం తీసుకురావాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ లాంటివి తీసుకురావాలంటే వీ హ్యావ్ టు ప్రమోట్ ద డేటా ఓకే కలెక్షన్ ఫ్రమ్ ది మైగ్రెంట్స్ అనమాట. అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్, ఇన్ఫార్మల్ సెక్టర్ వల్నరబిలిటీస్ వీటన్నిటిని మనం ట్యాకిల్ చేయగలుగుతాం. సో ఏఐ డ్రివెన్ డేటా అనాలిటిక్స్ తో వీ కెన్ యాక్చువల్లీ ఓకే సీజనల్ మైగ్రేషన్ ట్రెండ్స్ ని ప్రిడిక్ట్ చేయగలుగుతాం అనమాట. జియో ట్యాకింగ్ ఆఫ్ ద వర్కర్ డేటా బేసెస్ విల్ ఆల్సో హెల్ప్. ఓకే, సో దీంతో పాలసీ మేకర్స్ కి లాంగ్ రన్ లో చాలా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాం. So let's look at another article. 6 firms on track for an India AI model in 8 to 10 months అని చెప్పేసి మనకి అశ్విని వైష్ణవ్ గారు ఒక ప్రెస్ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది అనమాట. సో మనకు తెలిసింది లాస్ట్ 1 week లో వీ హావ్ సీన్ ద రైజ్ ఆఫ్ డీప్ సీక్ అండ్ ద కన్సర్న్స్ ఆఫ్ ద యుఎస్ కంపెనీస్ అండ్ ఆల్. ఓకే, ఎన్విడియా యొక్క స్టాక్స్ పడిపోవడం ఇవన్నీ మనం చూసాం, రైట్? సో అయితే ఇన్ వన్ ఆఫ్ ద ప్రెస్ మూమెంట్స్ సో అశ్విని వైష్ణవ్ గారిని అడిగినప్పుడు సో హీ టోల్ దట్ ఇండియా ఇస్ ఆన్ ద ట్రాక్. డెఫినెట్లీ 8 to 10 months లో మనం కూడా ఇలాంటి ఒక ఏఐ మోడల్ తో బయటికి రాబోతున్నాం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే ఈ డీప్ సీక్ అనేది దీని గురించి నేను లాస్ట్ క్లాసెస్ లో చెప్పాను. సో దిస్ ఇస్ టాప్ రేటెడ్ నౌ, విత్ ఇన్ ఫ్యూ వీక్స్ లోనే టాప్ రేటెడ్ అయిపోయింది. మీరు ప్లే స్టోర్ లో ఓపెన్ చేసి చూడండి. చైనా తీసుకొచ్చిన మోడల్ విత్ వెరీ లో కాస్ట్ అనమాట. అంటే చైనా ఏం చేసిందనంటే ఓల్డ్ జీపీయూస్, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో ఓల్డ్ జీపీయూస్ విచ్ వర్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ద యుఎస్,
సో వాటిని యూజ్ చేసి దీన్ని డెవలప్ చేయడం జరిగింది అనమాట. అండ్ దిస్ ఇస్ వెరీ మచ్ కాస్ట్ ఎఫెక్టివ్. దట్ ఈస్ వేర్ ఇక్కడ మనకి అదర్ ఓపెన్ ఏఐ మోడల్స్ లైక్ చాట్ జీపీటీ, గూగుల్ తీసుకొచ్చిన మిగతా ఓకే ఓపెన్ ఏఐ మోడల్స్ కి థ్రెట్ అనేది ఓకే పడుతుంది అనమాట. సో కాంపిటీషన్ అనేది రైజ్ అవుతుంది. బికాస్ మోస్ట్లీ చైనా తీసుకొచ్చిన ఈ పర్టికులర్ డీప్ సీక్ ఏంటంటే దిస్ ఇస్ మోస్ట్ అఫోర్డబుల్ అని అనమాట. ఓకే, అయితే ఎన్విడియా లాంటి కంపెనీస్ ద్వారా జీపీయూస్ ఏవైతే చైనా తీసుకొని చేయాలో సో ఆ హై క్వాలిటీ జీపీయూస్ అనేవి వెళ్లకుండా యుఎస్ రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టినప్పటికీ ఓల్డ్ జీపీయూస్ ని తీసుకొచ్చి ఏఐ మోడల్స్ ని డెవలప్ చేయడం జరిగిందనమాట చైనా. సో దట్ ఈస్ వేర్ ఈ క్వశ్చన్ అనేది మన ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ ఇండియాస్ ఏఐ మిషన్. కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ జీపీయూ యాక్సెస్. సో 18,693 గ్రాఫింగ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో సో వీటిని మనం అవైలబుల్ చేస్తున్నాం టు ద స్టార్ట్అప్స్ అండ్ ఆల్సో టు ద రీసెర్చర్స్. సో ఇన్ ఆర్డర్ టు కమ్ అప్ విత్ ద ఏఐ మోడల్ డెవలప్మెంట్ అనమాట. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ ఇండియా ఏఐ మిషన్ కింద గవర్నమెంట్ ఎన్ని క్రోర్స్ అలొకేట్ చేసింది? 10,372 క్రోర్స్ అవుట్లే అనేది చేసింది. సో దీంట్లో 50% విల్ బి అలొకేటెడ్ ఫర్ ద కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఓకే, ఈ జీపీయూస్ ని ఇస్తావు కానీ మనకి ఇండిజినియస్ డెవలప్మెంట్ ఉందా? లేదు. అగైన్ వీ నీడ్ టు డెవలప్ ఓకే డిపెండ్ ఆన్ యుఎస్ఏ ఉంది. సో కాకపోతే యుఎస్ఏ అనేది 3 లిస్టులు అనేవి ఇచ్చిందనమాట. టైర్ 1 కంట్రీస్, టైర్ 2 కంట్రీస్ అండ్ టైర్ 3 కంట్రీస్ అనేవి 3 లిస్టులను చేయడం జరిగింది. సో టైర్ 3 కంట్రీస్ అంటే వీళ్ళకి జీపీయూ యాక్సెస్ అనేది ఇవ్వదు. టైర్ 1 కంట్రీస్ కి లైక్ క్లోజ్ అలైజ్ కాబట్టి డెఫినెట్లీ జీపీయూ యాక్సెస్ అనేది ఇస్తుంది అనమాట. సో బట్ ఇండియా ఈజ్ సమ్వేర్ ఇన్ ద మిడిల్ టైర్. ఈ మిడిల్ టైర్ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి హై అండ్ జీపీయూస్ అనేవి మనకి ఇంపోర్ట్ చేయదన్నమాట యుఎస్ఏ. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఓవర్ హియర్. ఓకే, సో ఎందుకు మనకి ఇంపోర్ట్ చేయదు? వీఆర్ గుడ్ అలైజ్ కదా అంటే సో వీఆర్ వెరీ క్లోజ్ టు రష్యా ఆల్సో కాబట్టి మనం రష్యాకి ఎక్స్పోర్ట్ చేస్తామనే ఒక ఇంటెన్షన్ అయి కూడా ఉండొచ్చు. ఓకే, గవర్నమెంట్ టు సబ్సిడైజ్ 40% ఆఫ్ ద జీపీయూ కాస్ట్ యాజ్ పర్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. సో దానివల్ల ఇట్ విల్ హెల్ప్ ఇన్ మేకింగ్ ఏఐ కంప్యూట్ అవైలబుల్ ఎట్ వెరీ లెస్ కాస్ట్. ₹100 per hour లో మనం చేసేయగలుగుతాం అనమాట. ఎస్పెషలీ స్టూడెంట్స్ కి, రీసెర్చర్స్ కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియాస్ ఏఐ డెవలప్మెంట్ అంటే ఫారెన్ ఏఐ మోడల్స్ లైక్ చాట్ జీపీటీ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండెన్సీ తగ్గించుకుంటాం. సో విచ్ ఇస్ డామినేటెడ్ బై యుఎస్ టెక్ జైన్స్ అండ్ చైనీస్ కంపెనీస్. ఏఐ ఇన్నోవేషన్ ని మనము encourage చేయొచ్చు in Indian startups which are aligning with Digital India and Make in India initiatives, and we can mitigate biases in the AI models. లో AI models లో మనకి ఇండియన్ కల్చర్ మీద, లాంగ్వేజ్ మీద, సోషల్ ఎకనామిక్ డైవర్సిటీ మీద కొన్ని డేటా సెట్స్ ఎలా ఉన్నాయంటే దే ఆర్ యాక్చువల్లీ షోయింగ్ సమ్ బయస్ అనమాట. వాటిని కూడా మనం మిటిగేట్ చేయొచ్చు ఈ ఏఐ మోడల్స్ లో. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద గ్లోబల్ ఏఐ కాంపిటీషన్ అండ్ ఇండియాస్ పొజిషన్, చైనా డీప్ సీక్ అనేది వచ్చింది అండ్ యుఎస్ ఏఐలో డామినేట్ చేస్తూనే ఉంది. సో చైనా యొక్క డీప్ సీక్ ఏదైతే ఉంటుందో సో దిస్ హ్యాస్ బీన్ డిమాన్స్ట్రేటెడ్ అడ్వాన్స్డ్ రీజనింగ్ అబిలిటీస్ ఎట్ ద వెరీ లోవర్ కాస్ట్. మనం చూసేసాం ఆల్రెడీ. సో అండ్ ఆల్సో యుఎస్ కి సంబంధించిన ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ, గూగుల్ యొక్క జమినీ వీటితో కూడా ఓకే ఇవి కూడా ఏఐ మోడల్స్ ని డెవలప్ చేసేసాయి, సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి మార్కెట్ లో. సో ఇండియా ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ ఇలాంటి సిమిలర్ మోడల్స్ తో వెరీ కాస్ట్ ఎఫిషియెంట్ తో లింగ్విస్టికల్లీ డైవర్స్ ఉండే ఏఐని మనం డెవలప్ చేయబోతున్నాం ఫ్యూచర్ లో విత్ ఇన్ 8 to 10 months యాజ్ పర్ ది మినిస్ట్రీ డీటెయిల్స్. ఓకే, సో ఏంటంటే మన నేషనల్ ఇంట్రెస్ట్ కి అలైన్ అయ్యేటట్టు మనం తీసుకొస్తాం. ఓకే, జియో పొలిటికల్ అండ్ ట్రేడ్ బ్యారియర్స్, యుఎస్ ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ ఆన్ జీపీయూస్ ఆర్ స్టిల్ దేర్. ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ కన్సర్న్స్ వాళ్ళకు ఉంటాయి. సో దీనివల్ల ఏఐ అడ్వాన్స్మెంట్ ఇన్ ద నాన్ వెస్టర్న్ కంట్రీస్ లైక్ ఇండియా అనేది కొంచెం ఒక ప్రాబ్లమే. సో దిస్ ఇస్ సమ్ ఛాలెంజెస్ అని చెప్పొచ్చు. హవెవర్ ఇండియా అనేది ఒక ట్రస్టెడ్ ఏఐ డెవలప్మెంట్ హబ్ కాబట్టి విత్ ద గవర్నమెంట్ యాంటిసిపేటింగ్ ద గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ కంప్యూట్ రిసోర్సెస్ డెఫినెట్లీ వీ కెన్ యాక్చువల్లీ సక్సెస్ఫుల్లీ develop this AI model అనమాట. ఓకే, what should be the way forward? సో ఏఐ ఎకో సిస్టమ్ ని డెవలప్ చేయాలి. వీ హ్యావ్ టు కొలాబరేట్ బిట్వీన్ అకాడమియా, స్టార్ట్అప్స్, ఇండస్ట్రీస్, వీటందరి కొలాబరేషన్ అనేది అవసరం ఇన్ ఆర్డర్ టు కమ్ అప్ విత్ ద ఏఐ లీడర్షిప్. స్కిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ని తీసుకురావాలి. ఏఐ రీసెర్చర్స్ కి, ఇంజనీర్స్ కి స్కిల్స్ అనేది ఇంపార్ట్ చేయాలి. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అండ్ కంప్యూట్ పవర్ మీద మనం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి. సెల్ఫ్ సఫిషియన్సీ అనేది తీసుకురావాలి. ఏఐ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయాలి విత్ ఇన్ ఇండియా. దానికోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. ఓకే, ఎథికల్ ఏఐ మీద మనం ఫోకస్ చేయాలి అలాంగ్ విత్ ద డేటా గవర్నెన్స్. రెస్పాన్సిబుల్ ఏఐ ఫ్రేమ్వర్క్స్ ని ప్రమోట్ చేస్తూ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది ఐడియల్స్ లైక్ ట్రాన్స్పరెన్సీ, ఫెయిర్నెస్, కల్చరల్ రిప్రజెంటేషన్ వితౌట్ ఎనీ బయాసెస్. ఓకే, ఏఐ రెగ్యులేషన్స్ అనేవి ఇన్నోవేషన్స్ ని ప్రమోట్ చేసేలాగా ఉండాలన్నమాట. వాటిని మిస్యూజ్ చేయకుండా మనం చూసుకోవాలి. ఓకే, వైల్ ప్రివెంటింగ్ ద మిస్యూజ్ ఆఫ్ ఏఐ టెక్నాలజీ. సో ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ వన్.
సో నెక్స్ట్ ఆర్టికల్ ద సైన్స్ ఇస్ క్లియర్ క్రౌడ్ డిజాస్టర్స్ ఆర్ ప్రివెంటబుల్ అని ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ ఆర్టికల్ ఈస్ ప్రైమర్లీ డిస్కసింగ్ అబౌట్ ద క్రౌడ్ డిజాస్టర్స్ అన్నమాట. వాటి యొక్క కాసెస్ ఏంటో చెప్తుంది అండ్ హౌ దే కెన్ బి ప్రివెంటెడ్ అనేది కూడా ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇట్ రిఫర్స్ టు ద రీసెంట్ డెడ్లీ క్రౌడ్ క్రష్ వీ హావ్ సీన్ దట్ ఇన్ ద కుంభమేళా ఇన్ ఇండియా. ఓకే, అలాంగ్ విత్ ద సిమిలర్ ఇన్సిడెంట్స్ వరల్డ్ వైడ్ లో జరుగుతున్నాయి కాబట్టి సో దట్ ఈస్ వేర్ ఈ ఆర్టికల్ మనకి రాయడం జరిగింది అనమాట. ఓకే, సో వాట్ ఆర్ ద కీ ఇష్యూస్ మరి వాట్ ఆర్ ద కీ ఇష్యూస్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్స్? ఓకే, క్రౌడ్ డిజాస్టర్స్ కి ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈస్ క్రౌడ్ డెన్సిటీ. ఓకే, సో వెన్ ద డెన్సిటీ ఆఫ్ ద క్రౌడ్ క్రాసెస్ సర్టెన్ లిమిట్, ఇండివిజువల్స్ ఏంటంటే వాళ్ళు స్టక్ అయిపోతారు అనమాట, వాళ్ళు ఖచ్చితంగా మూవ్ అవ్వలేకపోతారు, దీనివల్ల సఫకేషన్ అవుతుంది, దానివల్ల చనిపోవడం జరుగుతుంది అనమాట, స్టాంపేడ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయనంటే వెన్ అ క్రౌడ్ హ్యాస్ మోర్ దెన్ 5 people per స్క్వేర్ కిలోమీటర్ రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్ అనేది రైజ్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వన్ ప్రాబ్లం. సెకండ్ వన్ ఈస్ వై డూ క్రౌడ్ డిజాస్టర్స్ హ్యాపెన్? అసలు ఎందుకు అవుతాయంటే ప్రాపర్ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోవడం వల్ల. ఓకే, బికాస్ ఆఫ్ ద పూర్లీ డిజైన్డ్ ఈవెంట్ స్పేసెస్ అండ్ ఆల్సో ట్రైన్డ్ సెక్యూరిటీ పర్సోనల్ లేకపోవడం వల్ల అండ్ ఆల్సో పానిక్, ఒకవేళ క్రౌడ్ లో పానిక్ క్రియేట్ అయినా కానీ సో ఈ క్రౌడ్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి అనమాట. సో వాట్ షుడ్ బి ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ప్రివెంటింగ్ సచ్ ట్రాజడీస్ అంటే డెఫినెట్లీ అర్బన్ ప్లానింగ్ ప్రాపర్ గా చేయాలి, డిజైనింగ్ అనేది ప్రాపర్ గా చేయాలి, ఓపెన్ స్పేసెస్ అనేవి ఉండాలి, మల్టిపుల్ ఎగ్జిట్స్ పాయింట్స్ ని తీసుకురావాలి. ఓకే, కంట్రోల్డ్ ఎంట్రీ సిస్టమ్ షుడ్ బి దేర్, టెక్నాలజీని యూజ్ చేయాలి లైక్ డ్రోన్స్ అండ్ ఆల్ ఫర్ ఎమర్జెన్సీ crowd movements and also better disaster management is required. We have to train the personnel that they are there. Okay, disaster management personnel, strict regulations అనేవి తీసుకురావాలన్నమాట అండ్ ఈ రెగ్యులేషన్స్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ కూడా చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ జస్ట్ అన్ అప్డేట్ ఆఫ్ వాట్ వీ హావ్ లెర్న్డ్ ఇన్ ద లాస్ట్ క్లాసెస్. Next, Maharashtra reports 3 new GBS cases, total count hits 130. So again, last 2 days నుంచి చూస్తూనే ఉన్నాం Guillain-Barré syndrome in Maharashtra, specifically in Pune district. So this is highlighting the cases, okay, this particular article. GBS అంటే ఒక న్యూరోలాజికల్ డిజార్డర్ విచ్ ఇస్ రేర్. ఇది ఇమ్యూన్ సిస్టమ్ ని అటాక్ చేస్తుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దట్ విల్ అటాక్స్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనమాట. దీనివల్ల పెరాలిసిస్ వస్తుంది, మజిల్ వీక్ అవుతుంది, సో నమ్నెస్, డిఫికల్టీ ఇన్ వాకింగ్, ఓకే, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద పాసిబుల్ కాసెస్? మనం లాస్ట్ క్లాస్ లో చూసినప్పుడు కంటామినేటెడ్ వాటర్, కంటామినేటెడ్ ఫుడ్, ఎన్వైరన్మెంటల్ అండ్ కెమికల్ ఎక్స్పోజర్ వల్ల కావచ్చు, ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్ లైక్ వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ముందుగా వచ్చి ఉంటే కూడా దానివల్ల కూడా జీబీఎస్ అనే వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి గవర్నమెంట్ నీడ్ టు స్ట్రెంగ్థెన్ ద మెడికల్ ఫెసిలిటీస్, వాటర్ శాంపిల్స్ టెస్ట్ ని ప్రాపర్ గా చేయాలి, అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని కూడా తీసుకురావాలన్నమాట. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. సో ఇవి రెండు జస్ట్ అప్డేట్స్ అనమాట. సో కీవర్డ్ గ్లాసరీ ఫ్రమ్ ది ఆర్టికల్. సో ఫస్ట్ థింగ్, ఈరోజు బ్యూటిఫుల్ కీవర్డ్స్ ని నేను తీసుకురావడం జరిగింది. వన్ ఇస్ డెమోక్రటిక్ బ్యాక్ స్లైడింగ్ అనమాట. ఓకే, సో ఈ డెమోక్రటిక్ బ్యాక్ స్లైడింగ్ అనే వర్డ్ మీనింగ్ ఏంటంటే ద గ్రాడ్యువల్ డిక్లైన్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ యొక్క క్వాలిటీని డిక్లైన్ అయినప్పుడు బికాస్ ఆఫ్ ది ఎరోజన్ ఇన్ ది ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ కానివ్వండి, సివిల్ లిబర్టీస్, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల డెమోక్రసీ అనేది వీకెన్ అయినప్పుడు ఆ టైంలో సో దాన్ని మనం డెమోక్రటిక్ బ్యాక్ స్లైడింగ్ అని కూడా అంటాం. సో యూ కెన్ కంఫర్టబుల్లీ యూజ్ ఇన్ యువర్ ఆన్సర్స్ ఇలాంటి వర్డ్స్ ని. Okay, examples from the article that is there in the newspaper. So the discussion on electoral interference and judicial intervention in India's bloc, political future, suggests concerns about democratic backsliding. So ఏంటంటే ఒక ఆర్టికల్ రిగార్డింగ్ కేజ్రీవాల్ అండ్ ఆల్ రావడం జరిగింది, దాంట్లో ఆయనకి ఈ వర్డ్ అనేది యూజ్ చేశారు. సో బికాస్ ఆఫ్ ద డిక్లైన్ ఇన్ ద పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ రీసెంట్లీ ఇన్ ద వింటర్ సెషన్, సో దిస్ డిసైడ్స్ ద డెమోక్రటిక్ బ్యాక్స్లైడింగ్ ఆఫ్ ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా రాయొచ్చు. ఓకే, దట్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, యూపీఎస్సీ ఆన్సర్స్ లో మీరు యూజ్ చేయొచ్చు. డెమోక్రటిక్ బ్యాక్ స్లైడింగ్ ఇస్ ఎవిడెంట్ వెన్ ఎలక్టోరల్ బాడీస్ ఫేస్ సమ్ అలిగేషన్స్ ఆఫ్ బయస్. సో పొలిటికల్ కాంట్రవర్సీస్ ఉన్నప్పుడు, జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు కూడా మనం ఈ వర్డ్స్ ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ట్రై టు యూజ్ దిస్ వర్డ్ వెన్ ఎవర్ యూర్ రైటింగ్ సమ్ పాలిటీ ఆన్సర్స్, ఓకే, విచ్ ఆర్ రెలవెంట్ టు దాట్. ఓకే, నెక్స్ట్ వన్ పొలిటికల్ ఎక్స్పెడియన్సీ. సో పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అని అంటే మేకింగ్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ షార్ట్ టర్మ్ పొలిటికల్ గెయిన్స్. షార్ట్ టర్మ్ పొలిటికల్ గెయిన్స్ ని ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటే దాన్ని మనం పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అని అంటాం అనమాట, రాదర్ దాన్ ద లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఫర్ గవర్నెన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్స్ ఆర్టికల్ నుంచి చూసుకుంటే ది అలిగేషన్స్ అగేన్స్ట్ ది ఎలక్షన్ కమిషన్ రిగార్డింగ్ ద ఫేవరెటిజం టువర్డ్స్ ద పొలిటికల్ పార్టీ హైలైట్స్ ద పొలిటికల్ ఎక్స్పీడియన్సీ. అండ్ రీసెంట్ గా ట్రంప్ ఎగ్జాంపుల్ కూడా రాయొచ్చు. సో ట్రంప్ విత్డ్రాల్ ఫ్రమ్ ది Paris agreement is only about the political expediency. So it highlights about the political expediency.
సో వైల్ నాట్ కాన్సన్ట్రేటింగ్ అపాన్ ద లాంగ్ టర్మ్ ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్ అని మీరు రాయొచ్చు అనమాట. గవర్నెన్స్ ఆన్సర్స్ లో మీరు రాయొచ్చు ఈ పర్టికులర్ పాయింట్ ని. ఓకే, పొలిటికల్ ఎక్స్పీడియన్సీ, డెమోక్రటిక్ బ్యాక్ స్లైడింగ్, పొలిటికల్ ఎక్స్పీడియన్సీ. నెక్స్ట్ వచ్చేసి క్రౌడ్ క్రష్. సో ఈ కుంభమేళకు సంబంధించింది, అందులోనే మనకి ఈ పర్టికులర్ క్రౌడ్ క్రష్ అనే పాయింట్ దొరికింది. సో ఆ డేంజరస్ ఓవర్ క్రౌడింగ్ సిచ్యువేషన్ దట్ లీడ్స్ టు ఫెటాలిటీస్ డ్యూ టు ఓకే యాసిఫికేషన్ అండ్ ఆల్సో ట్రాంప్లింగ్. సో బేసిక్ గా ఊపిరి ఆడకపోవడం బికాస్ ఆఫ్ ద క్రౌడ్, దాన్ని మనం క్రౌడ్ క్రష్ అంటాం. దాంట్లో చనిపోతే క్రౌడ్ క్రష్ అంటారనమాట. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ద ట్రెజిక్ ఇన్సిడెంట్ ఎట్ మహాకుంభ్ డ్యూ టు మిస్మేనేజ్మెంట్ ఆఫ్ లార్జ్ క్లౌడ్స్ exemplifies a preventable crowd crush disaster. Okay, crowd crush incidents can be mitigated through better planning as seen in the successful models like New Year's Eve event management in Times Square. So this is an example, other example other than the article. Okay, so you can use in your disaster management answers, right? So I hope you have understood this article and also the keyword glossary. So మీకు నచ్చిందని అనుకుంటున్నాను. I hope you liked the initiative of keywords because lot of important keywords ని మీరు నేర్చుకుంటారు. లాస్ట్ క్లాస్ లో మనము కాన్స్టిట్యూషనల్ గార్డియన్స్ అని ఒక వర్డ్ చూసాం ఒక రోజు. అండ్ వీ హ్యావ్ లుక్డ్ ఎట్ లాట్ ఆఫ్ డిఫరెంట్ కీవర్డ్స్ ని మనం చూస్తూనే ఉన్నాం, విచ్ వీ కెన్ డైరెక్ట్లీ కోట్ ఇన్ యువర్ ఆన్సర్స్ అనమాట, ఇన్ అవర్ ఆన్సర్స్. ఓకే, సో డెమోక్రటిక్ బ్యాక్ స్లైడింగ్ is one particular thing, crowd crush is another thing, and దాంతో పాటు పొలిటికల్ ఎక్స్పీడియన్సీ ఇది ఇంకొక టర్మ్. ఓకే, సో మీకు ఇనిషియేటివ్స్ అయితే నచ్చినట్టయితే, హిందూ అనాలిసిస్ మొత్తం అర్థమైందని అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేయడం మర్చిపోదు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్ సో దాట్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి అందుతూ ఉంటాయి. అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్. మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయడం మర్చిపోదు. ఓకే, ఆల్ ఆఫ్ దిస్ విల్ యాక్ట్ as a source of motivation to me to come up with more such content for you people. Okay, next class లో మళ్ళీ కలుద్దాం మరి. Until then, take care, bye and keep smiling everyone.